మనకి అనేక విషయాలు తెలియజేస్తారు. కాబట్టి ముందున్న సమయాన్ని అన్నయ్యకి హ్యాండ్ అవుట్ చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ అన్నయ్య. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తుంటున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. టెక్స్ట్ రూపంలో కూడా ప్రైజ్ లార్డ్ తెలియజేసిన వారికి, అన్మ్యూట్ చేసి ప్రైజ్ లార్డ్ చెప్పిన వారికి అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా మరొకసారి వందనములు తెలియజేస్తుంటున్నాను. అందరూ కూడా ఒక మాట చెప్తారా? ఉత్తమమైనది ఒకటే, అది దేవుని యొక్క సన్నిధి. సే ఎవ్రీవన్. ఉత్తమమైనది ఉత్తమమైనది ఒకటే, అది దేవుని సన్నిధి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిఫోర్ నేను క్లాస్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నారో ఆలస్యం చేయకుండా ఒక 2 minutesలో ఎవరైనా కూడా మాట్లాడండి. తదుపరి నేను కంటిన్యూ చేస్తాను. ఒకవేళ బిఫోర్ 2 classes ఎవరైనా కూడా అటెండ్ అవ్వకోకుండా ఉన్నట్లయితే సో తిరిగి మీకు లింక్ ద్వారా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను సెండ్ చేస్తాను. తిరిగి వాటిని విని నేర్చుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ఆలస్యం చేయక ప్రభు సన్నిధిలో గడిచిన క్లాస్లో ఏం నేర్చుకున్నారో క్లుప్తంగా కొన్ని విషయాలు తెలియచేయాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. లాస్ట్ క్లాస్ లో మనం 6th పాయింట్ యొక్క ఎక్లీషియాలజీ అనే టాపిక్ పైన 6th పాయింట్ గురించి డిస్కస్ చేశాం. దేవుడు అంటే సంఘం గురించి తెలియజేశారు. సంఘంని గాడ్ జీసస్ ఏ విధంగా అంటే కలంకం లేకుండా, ముడత లేకుండా పవిత్రపరిచారని తెలియజేశారు. సో అందులో క్రీస్తు మనలో ఉంటున్నారు, మనలో ఏ విధంగా పని చేస్తారు అనేది ఇవాళ డిస్కస్ చేద్దామని తెలియజేశారు. ఏ విధంగా ఉంటారు క్రీస్తు అంటే సేమ్ లైక్ మనలానే కొన్ని పాయింట్స్ తెలియజేశారు దాంట్లో సబ్ టాపిక్ లాగా. ఎలా అంటే క్రీస్తుకి మన వలె తల్లి కలిగి ఉంటున్నారు, అదేవిధంగా సాధారణమైనటువంటి ఎదుగుదల ఉంది, అదేవిధంగా మనకు మాదిరి శరీరం ధరించుకొని ఆయన వచ్చారనేసి, ఆయన కూడా అలసిపోయారని తెలియజేశారు. అదేవిధంగా క్రీస్తు మనం కలిగినటువంటి మనసు ఆయన కలిగి ఉన్నారు, భావోద్వేగాలు కూడా ఆయన కలిగి ఉంటున్నారని తెలియజేశారు. ఇంకా స్పిరిట్ గురించి తెలియజేశారు. సో ఏ విధంగా అయితే మనం సందర్భాన్ని బట్టి కలవరపడతామో ఆ విధంగానే క్రీస్తు కూడా కలవరపడడం అంటే ఒక లోకంలో వచ్చినప్పుడు బహు దుఃఖంలో మునిగిపోవడం, ఈ విధంగా దాని గురించి తెలియజేశారు. నెక్స్ట్ భావోద్వేగాల గురించి తెలియజేశారు. ఆయన ఆశ్చర్యపోయినట్టు శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయడం, అదేవిధంగా కన్నీరు విడవడం, ఇంకా మహారోధనతో కలిగి ఉండడం, కనికరం చూపించడం, ఇటువంటి క్వాలిటీస్ తెలియజేశారు. ఇంకేం తెలియజేశారంటే క్రైస్ట్ కు ఉన్నటువంటి నేమ్స్ తెలియజేశారు. ఆయన మనుష్య కుమారుడు అని చెప్పేసి, యేసు అని, నజరేయుడైన యేసు అని, క్రీస్తు యేసు నరుడు అనేసి, దావీదు కుమారుడు అని అనేక విధాలుగా ఆయన పిలువబడ్డారని తెలియజేశారు. సో మానవత్వము, అవనయింపు అని చెప్పేసి దీని గురించి కూడా డిస్కస్ చేశారు అన్నయ్య. సో సేమ్ మనం ఏ విధంగా అయితే లోకంలో ఉంటున్నామో జీసస్ కూడా సేమ్ శరీరాన్ని ధరించి రక్త మాంసములు ధరించి మనకున్నటువంటి ఫీలింగ్స్, భావోద్వేగాలు అన్ని కూడా ఆయన కలిగి ఉన్నారు. సో క్రీస్తు ఈ విధంగా ఉన్నారని తెలియజేశారు. టుడే వచ్చేసి ఆయన మనలో ఎలా వర్క్ చేస్తారో తెలియజేస్తారని తెలియజేస్తారండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్ మా తెలియజేసినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా మరి తెలియజేసుకున్నందుకే దేవునికి స్తోత్రం. మరి ఈ దినమున మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ముందుకెళ్దాం. ఎవరైనా కూడా వీలున్నటువంటి వారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి చదవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. తదుపరి మనం కంటిన్యూ చేసుకుందాం. ఆలస్యం చేయక ఎవరైనా కూడా ఎఫెసీ 5వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి. అచువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను
ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, దేవుడు ఇచ్చినటువంటి ఈ మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే, దేవుడు సంఘాన్ని కోరుకుంటున్నాడు. సంఘమును ఏ రీతిగా నిలబెట్టుకోవాలని, దేవుడు తిరిగి మధ్యాకాశానికి వస్తున్నటువంటి సమయంలో సంఘం ఏ రీతిగా అయితే ప్రభువుని ఎదుర్కోవాలో, ఎట్టి స్థితిలో ఉండాలో, సో అయితే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలో ఇక్కడ లేఖన భాగంలో మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఎందుకంటే దేవుడు మనకు కలిగినటువంటి యొక్క క్రీస్తు ప్రభు నేడు సంఘమునకు కడిగి ఏం చేస్తున్నాడంటే పవిత్రపరచుచున్నాడని మనం నేర్చుకుంటున్నాం. మనం చూస్తుంటున్నాం అనేకులు దినదినం కూడా నూతన ఆత్మలు మరి చేర్చబడినట్లుగా అపోస్తుల కార్యంలో మనం చూస్తాం. ప్రతి దినం కూడా నూతన ఆత్మలు. సో నీవు నేను మనం కూడా ఏ రీతిగా ఆయన కొరకు పని చేయాలి, నేను గడిచినటువంటి వారంలో మనం నేర్చుకుంటూ వచ్చాం. లాస్ట్ క్లాస్లో ఏంటంటే దానిలో పని చేయుచుంటున్నాడు. దానిలో అంటే సంఘంలో. సంఘం అనగా మరి 4 గోడలు కాదు, మనకున్నటువంటి యొక్క మందిరాలు కాదని నేను తెలియజేశాను. అయితే సంఘం అనగా నీవు నేను మనమే అని చాలా రెఫరెన్సెస్ ఆధారంతో మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అదే రీతిగా మనం నేర్చుకుంటూ వల్ల దానిలో పని చేయాలంటే ఇప్పుడు ఎవరు పని చేసేది? క్రీస్తు పని చేసేది. దేవుడు మనలో పని చేస్తూ ఉంటాడు. అయితే మన దేవుడు ఎట్టి స్వభావం కలిగి ఉన్నాడో మనం నేర్చుకోవాలి. కాబట్టి లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎందుకంటే క్రీస్తు 100% మానవుడు, 100% గాడ్ కూడా. ఎందుకంటే ఆయన ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి విధానం బట్టి అనేక మంది తెలియజేస్తారు ఏంటంటే, ఇదిగో ఈ లోకంలో నాకు వచ్చేటువంటి శ్రమలు సో ఎవ్వరు కూడా వచ్చిండవు అని అనుకుంటూ ఉంటారు. లేదు, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శ్రమించాడు కదా, ఆయన కూడా ఎన్నో మరి ఉన్నటువంటి శ్రమలు ఎదుర్కొన్నాడు కదా అంటే అందరూ తెలియజేస్తారు ఏంటంటే ఆయన దేవుడు కాబట్టి వాటన్నిటి కూడా ఎదుర్కొన్నారు అని తెలియజేస్తూ ఉంటారు. అయితే ఆయన సాధారణమైనటువంటి జీవితం ఏ స్థితిలో మనుషులందరికీ అన్ని విషయాల్లో మాదిరికరంగా జీవించినట్లుగా మనం చూస్తాం. కొన్ని విషయాల్లో కాదు కానీ అన్ని విషయాల్లో ఆయన మాదిరికరంగా జీవించినట్లుగా మనం చూస్తాం లేఖన భాగాల్లో. అందుకే కొన్ని పాయింట్స్ తెలియజేశాను లాస్ట్ క్లాస్లో. ఏంటంటే ఆయన కూడా మనకు వల్ల ఏంటంటే జన్మించుంటున్నాడు. తల్లి గర్భము ద్వారా పరిశుద్ధుడుగా జన్మించుంటున్నాడు. అయితే క్రీస్తు సాధారణంగా ఎదిగి ఉంటున్నాడని కూడా తెలియజేశారు. క్రీస్తుకు శరీరం ఉందని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. అదే రీతిగా క్రీస్తుకు మానవుని యొక్క మనస్సు కూడా ఉంది అని మనం నేర్చుకుంటూ వచ్చాం అనేక విషయాలు. అదే రీతిగా మనం ఏం నేర్చుకున్నాం? మానవ ఆత్మ మరియు భావోద్రేకాలు ఆయనకు కూడా ఉన్నావని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. అయితే ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకుంటే మనకు వల్లే ఆయన కూడా పిలువబడ్డాడని మనం నేర్చుకున్నాం. మనకు వల్లే ఆయన ఏంటంటే మానవత్వం కలిగి ఈ లోకంలో జీవించి మనకు వల్లే ఆయన అన్ని విషయాల్లో కూడా మంచి స్వభావం కలిగి మనకు మాదిరికరంగా జీవించినట్లుగా మనము లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో దేవుడిచ్చినటువంటి లేఖన భాగములను బట్టి ఇక్కడ దేవుడి యొక్క మాట మనతో మాట్లాడిన రీతిగా మనం అర్థం చేసుకుంటే ఇక్కడ పని చేయను అని మనం చూస్తుంటున్నాం. దానిలో పని చేయను. ఇప్పుడు వీటిని అర్థం చేసుకోవడానికి ఒక వాక్యాన్ని చదవాలని ప్రభు పేరట మనం చేస్తుంటున్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని చదవండి. దీన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు నేను ఒక 3 విషయాలు తెలియజేసి తదుపరి నేను కంటిన్యూ చేస్తాను. ఈ 3 విషయాలు మనం నేర్చుకున్నప్పుడు దేవుడు మన ద్వారా ఎలా పని చేస్తాడో మనం నేర్చుకుంటాం. మరి ఎక్కువ లేకుండా సింపుల్గా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. వీళ్ళున్న వారు ఎవరైనా కూడా చదవండి. కొలస్సీ 1వ అధ్యాయం 27వ వచనం. అన్ని జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేకులు తెలియజేస్తారు ఏంటంటే మనము దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నటువంటి విధానంలో మరి అనేక మంది నామకార్థంగా ఉన్నటువంటి వారు ఎటువంటి స్థితి కలిగి ఉంటారంటే, ఒకవేళ వారు కలిగి ఉన్నటువంటి నీతి క్రియలను బట్టి దేవుడు వారిలో పనిచేస్తూ ఉంటాడని, లేకుంటే వారు చేసేటువంటి మంచి పనులను బట్టి వారిలో నివసిస్తుంటాడని, వారు జీవిస్తున్నటువంటి విధానం బట్టి క్రీస్తు మరి వారిలో వర్క్ చేస్తూ ఉంటాడని ఇలా విశ్వసిస్తూ ఉంటారు. బట్ మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధులు ఏంటంటే
క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ. క్రీస్తు మనలో ఉన్నాడు, మహిమకు నిరీక్షణ ఇంటున్నాడు, దానిలో పని చేయుచున్నాడు. అంటే ఏంటంటే క్రీస్తు నీలో ఉండి నీ ద్వారా పని చేస్తూ ఉంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలకించినట్లయితే ఇక్కడ లేఖన భాగంలో ఈ యొక్క మర్మము ఎవరికి బయలుపరచబడిందంట? పరిశుద్ధులకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఇఫ్ యు బిలీవ్ ఆర్ నాట్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా కూడా క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులే. క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ఆయన రక్తము చేత కడగబడినటువంటి నీవు నేను మనకు ఈ యొక్క మర్మము దేవుడు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎంత ధన్యులమో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి ప్రభు సన్నిధిలో. ఎంతో మందికి లేనటువంటి కృపను, ధన్యతను దేవుడు నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చినటువంటి ఆ కృపను మనం ఏం చేయాలంటే గుర్తించి ఆ కృపలో మనం ఏం చేయాలంటే వర్ధిల్లుతూ మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడినటువంటి లేఖన భాగంలో నుంచి మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఆయన మనలో ఉండి ఏం చేస్తున్నాడంటే నిరీక్షణ కలిగి ఉంటున్నాడు. ఎందుకు? నీ ద్వారా మహిమ తెచ్చుకోవడానికి. ఒక్క మాట చెప్తాను, ఓల్డ్ టెస్ట్మెంట్లోకి వెళ్ళిపోయి ఓల్డ్ టెస్ట్మెంట్లో వ్రాయబడినటువంటి రీతిగా ఒక మాట మనం అర్థం చేసుకుంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం అనుకుంటా, 1 కానీ 2 కానీ అక్కడ చూడండి. సందర్భం వచ్చింది కాబట్టి ఆ యొక్క వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము ఐ థింక్ 1, 2 అనుకుంటాను. 1, 2 చూడండి. యెహోవా ఎస్, మాట్లాడుతున్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, ఆకాశమా భూమి ఆలకించుము, చెవియొగ్గుము, భూమి చెవియొగ్గుము. భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని, ఉమ్, వారు నా మీద తిరగబడి ఉన్నారు. చాలమ్మా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద ఏం చేస్తున్నారంట? తిరగబడి ఉన్నారు అంటున్నారు. ఎలా తిరగబడుతుంటున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకుందాం. తల్లిదండ్రులు చెప్తుంటారు, ఒకప్పుడు మంచిగా ఉన్నారు నా బిడ్డలు, ఈరోజు నా మీద తిరగబడుచుంటున్నారు, నా మాట వినట్లేదు. సారీ, నేనే చెప్పేశాను. ఏమంటారు వాళ్ళు? వారు తిరగబడుచున్నారు, మరి ఉన్నటువంటి విధానం బట్టి వ్యతిరేకంగా జీవిస్తున్నారు అంటారు. ఎలా మనం అర్థం చేసుకుంటాం ఆ మాటకి? నేనే చెప్పేస్తున్నాను. తల్లిదండ్రుల యొక్క మాట వినట్లేదు కాబట్టి, మరి వారి ఇష్టం వచ్చినటువంటి లైఫ్ వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు ఇలా చెప్తారు. ఏంటంటే వారు నా మీద తిరగబడుతుంటున్నారు, లేకుంటే నేను చెప్పినట్లు వినట్లేదని చెప్తారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకంలో మనం జన్మించుంటున్నామంటే ఒక పర్పస్తో దేవుడు మనల్ని కలగేసాడు. మనకు తెలుసు, లేకుంటే నర్సెస్కి తెలుసు, లేకుంటే తల్లిదండ్రులకు తెలుసు మనం ఎప్పుడు ఈ భూమి మీదకి వచ్చాము. బట్ దేవుడి దృష్టిలో మనం అర్థం చేసుకుంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు నిన్ను చూశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నానంటే ప్రభువు మన పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉంటున్నాడో గుర్తుపెట్టుకోవాలి. మన ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం అర్థం చేసుకోవడానికి ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును నేర్చుకుంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది. తీన అవసరం లేదు. అక్కడ ఏముంటదంటే నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటాడు దేవుడు. వై గాడ్ క్రియేటెడ్? ఎందుకు దేవుడు సృజించాడు మనుషులని? దేవునికి మహిమ. దాన్ని కన్వే చేస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమంటారంటే మీరు భోజనం చేసినా పానం చేసినా ఎవరికి మహిమ రావాలి? తెలియచేయండి. ప్రైజ్ గాడ్. మీరు భోజనం చేసినా పానం చేసినా మరి ఏం చేసినా కూడా దేవునికి మహిమ రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి తెలియజేస్తున్నా, దేవుడు మనలో నుంచి ఏం కోరుకుంటున్నాడంటే తన మహిమను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు చెప్పండి, దేవుడు నాలో నుంచి ఏం కోరుకుంటున్నాడంటే సే ఎవ్రీవన్, దేవుడు. అందరు చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. దేవుడు నాలో ఏం కోరుచున్నాడంటే మహిమను కోరుచున్నాడు. దేవుడు నీలో నుంచి ఏం కోరుకున్నాడంటే మహిమను కోరుకుంటున్నాడు.
ఏమే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో చర్చిలో అయితే గనక పక్కన వారిని చూస్తూ ఒకరొకరు మరి చెప్పుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ మీ పక్కన ఎవరైనా ఉంటే ఆ మాట తెలియజేస్తుంది. దేవుడు నీలో నుంచి కోరుకుంటున్నాడు తన మహిమను, దేవుడు నాలో నుంచి కోరుకుంటున్నాడు తన మహిమను, దేవుడు మనలో నుంచి కోరుకుంటున్నాడు తన మహిమను. ఇలా చెప్పేవారు ఒకవేళ డైరెక్ట్‌గా మనం చర్చిలో కూడుకుంటే. ఓకే. ఎనీవే ఇక్కడ మనం అర్థం చేసుకుందాం, ఇమాజిన్ చేసుకుందాం అటు రీతిగా ఉన్నట్లుగా. అయితే ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో దేవుని యొక్క మాట ఇచ్చినటువంటి ఈ యొక్క లేఖన భాగములను బట్టి మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అని మనం అక్కడ యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 7వ వచనంలో మనం గమనిస్తాం. ఇక్కడేమో యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే యెహోవా మాట్లాడుచుంటున్నాడు. ఎవరితో మాట్లాడుతుంటున్నాడు దేవుడు? ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారుగా చేసి తిని అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మాటను బట్టి ఎందుకు ఈ మాట మనం చూస్తే మనమందరం కూడా క్రొత్త నిబంధనలో ఉంటున్నాం. మరి యొక్క పాత నిబంధనలు ఉన్నటువంటి వారి యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో వారు ఎన్ని గొప్ప కార్యములు దేవుని వైపు చూస్తున్నా, దేవుడు చేస్తున్నా, అన్ని విషయాలు చేస్తున్నా కూడా తిరిగి మర్చిపోయేటువంటి స్థితి కలిగి ఏం చేస్తున్నారంటే తిరిగి లోకంలో తిరుగుతూ, లేకుంటే లోకంలో ఉన్నటువంటి పద్ధతులను ఆచరిస్తూ, మరి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ యొక్క విచారం ద్వారా కావలసినటువంటి ఆ యొక్క నీడ్స్ని బట్టి దేవుని వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లుగా మనం అనేక సందర్భాల్లో మనం గమనిస్తూ ముందుకెళ్తాం. బట్ దేవుడు నీ కొరకు చేసిన దాన్ని గుర్తించి ప్రభువుకు మహిమ తెచ్చే వారంగా మనం ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మన ద్వారా మహిమ తెచ్చుకుంటాడు. ఆయన మాట వినడం ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. ఆయన మాట ఏంటో మనం నేర్చుకోవాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. ఏంటి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. పరలోకంలో ఏమి ఆయన చిత్తం నెరవేర్చబడుతుంటున్నది? ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించే అనుభవంలో ఉంటున్నారు. ఎల్లప్పుడూ స్తుతించే అనుభవం ఎప్పుడు మనకు కలుగుతుంది అంటే ఈ లోకంలో నుంచి మనము దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఎల్లప్పుడూ స్తుతించే అనుభవం. ఎందుకంటే పరలోక రాజ్యంలో మరి ఆకలి ఉండదు, ఇక ఉన్నటువంటి దప్పిక ఉండదు, మనం నేర్చుకుంటా ఉంటాం. అక్కడ దుఃఖం అనేటువంటిది ఉండదు, ఎల్లప్పుడూ కూడా సంతోషమే. ఆ సంతోషము పరలోకమందు నెరవేర్చున్నటువంటి ఆ సంతోషము భూమి ద్వారా కూడా, నీ ద్వారా కూడా దేవుడు జరిగించాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్పండి, నా ద్వారా దేవునికి మహిమ తెస్తానని చెప్పండి. అందరు కూడా సే ఎవ్రీవన్, నా ద్వారా నేను దేవునికి మహిమ తీసుకొస్తాను. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారుగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో జస్ట్ అర్థం చేసుకోవడానికి ఒక మాట తెలియజేస్తుంటున్నాను. ఎప్పుడైతే ఆదాము హవ్వ ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఇద్దరు కూడా మరి ఎల్లప్పుడు కూడా ప్రభుతో అటువంటి సంబంధం కలిగి జీవించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎల్లప్పుడు కూడా దేవుడు మాట్లాడేవారు, వీరు కూడా దేవునితో మాట్లాడేటువంటి వారు. ఎప్పుడైతే ఈ యొక్క సర్పము మాట, అపవాది మాట ఎప్పుడైతే ఈ యొక్క విన్న తర్వాత దేవుని సన్నిధిలో నుంచి ఎడబాటు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో అక్కడ ప్రతిరోజు కూడా దేవునితో మాట్లాడేటువంటి అనుభవంలో ఉన్నటువంటి వారు దేవునితో మాట్లాడలేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ యొక్క ఉన్నటువంటి అపవాది ద్వారా మనం నిత్యం కూడా మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో దేవునితో మాట్లాడుకోకుండా ఎల్లప్పుడూ కూడా పరిస్థితులన్నీ కూడా నీ కళ్ళ ఎదుటికి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ రోజు మరి వారు అక్కడ ఉన్నటువంటి మాటను బట్టి వారు లోబడ్డారు. బట్ నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్కుని నీ కళ్ళ ముందు ఉంచుకొని, నీ హృదయంలో ఉంచుకొని వాటి వైపు చూడకోకుండా దేవుని వైపు చూస్తావో దేవునితో అట్టి సహవాసం కలిగి అలానే ముందుకెళ్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే నేను గొప్పవారిగా చేసి తిని అంటున్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడు? నీతో నాతో మాట్లాడాలనుకుంటున్నాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో మనుషులతో మాట్లాడాల్సినటువంటి దేవుడు సృష్టితో మాట్లాడుతుంటున్నాడు. ఈ సృష్టితో మాట్లాడుతూ దేవుడు తనకున్నటువంటి బాధను వ్యక్తపరుచుకుంటున్నాడు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉంటున్నారని ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. అయితే దేవుని స్తుతించే విషయంలో మనిషి ముందుంటున్నాడా, సృష్టి ముందుంటుందా అంటే వాక్యంలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కీర్తనలు 19వ అధ్యాయంలో మనం చూస్తే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము తన చేతి పనుని ప్రచురపరుచుచున్నది. సృష్టి యావత్తు ఏం చేస్తుందంటే దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తున్నదని మనం గమనిస్తూ వస్తాం. సృష్టి యావత్తు సృష్టిని ఏదైతే దేవుడు కలగజేస్తాడో, ఏదైతే దేవుడు వాటికి పని చెప్పాడో అర్థం చేసుకోవడానికి తెలియజేస్తున్నా. ప్రతిరోజు కూడా సూర్యునికి చెప్పాడు దేవుడు పొద్దున్నే లేవు అని, లేకుంటే చంద్రునికి చెప్పాడు, లేకుంటే ఉన్నటువంటి ఈవినింగ్ రావాలని, లేకుంటే నక్షత్రాలకు చెప్పాడు నిరంతరం కూడా ప్రకాశించమని. దేవుడు ఒక్కసారే చెప్పాడు.
అదే మనుషులు ఎన్నిసార్లు చెప్పించుకున్నా కూడా ఒకే స్థితి కలిగి ఉంటారు, హ్యూమన్ బీయింగ్ బట్ అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో దేవుడు మనలో నుంచి ఏం కోరుకుంటున్నాడో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ చూస్తే బాధపడుతున్నాడు ఆయన, మనతో దేవుడు మాట్లాడాలని. మనతో దేవుడు మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తాను, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అనేసి. మీరేం చేయాలి? సమయం కేటాయించాలి. సమయం కేటాయించి నాకు సమయం ఇస్తే నేను మీతో మాట్లాడతాను. దేవుడు కూడా మనతో మాట్లాడాలంటే ఏం చేయాలి? మనం కూడా దేవునికి సమయం ఇవ్వాలి. మనం అన్నిటికీ సమయం ఇస్తాం కానీ దేవునికి సమయం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. తినడానికి సమయం ఉంది, నిద్రపోవడానికి సమయం ఉంది. కొంతమంది చెప్తారు, ఐ వాంట్ టు స్లీప్ మోర్ దాన్ 8 అవర్స్ అన్న, ఐ వాంట్ టు స్లీప్ మోర్ దాన్ 7 అవర్స్. సూపర్, మంచిది ఆలోచన. బట్ వాట్ అబౌట్ గాడ్స్ ప్రజెన్స్? దేవుని యొక్క సన్నిధి గురించి కూడా ఏంటి? మనం ఎంత సమయం దేవునితో కేటాయిస్తుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రభు సన్నిధిలో. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో దేవునితో ఎంతగా దేవుడు మాట్లాడడానికి మనం అనుమతిస్తుంటున్నాం. కొంతమంది ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కూడా ఇద్దరు సంభాషణలో అర్థం చేసుకుంటే స్టార్ట్ చేశారంటే ఇంక వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకోకుండా, పక్కన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకోకుండా వాళ్ళే మాట్లాడుతుంటారు ఫోన్లో. ఇంక చెప్పేది ఏం వినిపించుకోరు, ఇంకా వాళ్ళే మాట్లాడుతుంటారు. అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ప్రార్థించే వారమే కాదు కానీ దేవుని యొద్ద నుంచి మనం వినే వారంగా కూడా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో నుంచి మనం వినాలంటే ఏంటి? ఆయన వాక్యాన్ని మనం ముందు పెట్టుకొని ఆయన ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో దాన్ని గ్రహించేటువంటి మనస్సు మనకు రావాలి. దాన్ని ఆలోచించేటువంటి మనస్సు మనకు రావాలి. దాన్ని నెరవేర్చేటువంటి మనస్సు మనకు రావాలి. అప్పుడే దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనం అంగీకరిస్తాం. వెరీ ఈజీ దేవుడు మనతో మాట్లాడడం అంటే. ఆయన స్వరం వినడం చాలా ఈజీ. దేవుని యొక్క మాట వినడం చాలా ఈజీ. దేవుని యొక్క స్వరంను గుర్తించడం చాలా ఈజీ. ఏ రీతిగా అంటే త్రూ వర్డ్, దేవుని యొక్క వాక్యం ద్వారా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఒక మాట తెలియజేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరూ చెప్పండి, శ్రమలు ఎన్నదగినవి కావు. శ్రమలు ఎన్నదగినవి కావు. ఆమేన్, హల్లెలూయా. 19వ వచనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. సృష్టి యావత్తు ఏం చేసుకుంటున్నది? దేవుని కుమారుల ఉన్నటువంటి ప్రత్యక్షత కొరకు తేరి చూస్తూ కనిపెడుతున్నది. ఎందుకంటే 20వ వచనంలో ఉంటుంది, ఏలైనగా సృష్టి అంతా కూడా లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా నాశనమునకు లోనైనటువంటి దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదై అని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో సృష్టి యావత్తు కూడా ఆశపడుతుంటున్నది దేవుని కుమారులు దేవుని యొక్క ప్రత్యక్షతను చూడాలని. దేవుని కుమారులు దేవుని యొక్క ప్రత్యక్షతను చూడాలని. దేవుని కుమారులు దేవుని యొక్క ప్రత్యక్షతను ఎప్పుడైతే చూస్తారో సృష్టి కూడా సంతోషించే రీతిగా ఉంటున్నది. దేవుడు కూడా సంతోషించువాడై ఉంటున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఈ సృష్టిలో ఉన్నదంతా, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. అయితే ఇవన్నీ కూడా తండ్రి వలన కలిగినవి కావని స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. శరీరాశ, ఎప్పుడు కూడా నిద్రపోవాలి, ఎప్పుడు కూడా అవి కావాలి, ఇవి కావాలి, ఆ డ్రెస్ కావాలి, ఈ డ్రెస్ కావాలి, ఇలా తీసుకోవాలి, ఇలా ఫుడ్ తీసుకోవాలి, ఇలా తినాలి, అలా తినాలి. శరీరాశ. నేత్రాశ, చూసిందంతా కూడా కావాలి. అయ్యో నాకు ఇది లేదే, బాధ ఉంటే ఎంత బాగుండు నాకు. క్రిస్టియన్ ఫ్యామిలీస్లో కూడా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. పక్కింట్లో ఫ్రిడ్జ్ ఉంటే వీళ్ళింట్లో ఉండాలి. ఎవరు చెప్పారు అట్లా? వాళ్ళకేమో ఆదాయం ఎక్కువ ఉంటుంది. మరి వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? వాళ్ళకి టీవీ ఉంటే, పెద్దది ఎల్ఈడి టీవీ ఉంటే మనకు ఉండాలి, సోఫా సెట్ ఉంటే మనకు ఉండాలి, పెద్ద ఇండ్లు ఉంటే మనకు ఉండాలి. క్రిస్టియన్ లైఫ్ అనేటువంటిది కంపారిజన్ కాదు. ఎప్పుడు కూడా ఎవరితో పోల్చుకోకూడదు. క్రిస్టియన్ లైఫ్ అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగి ఉండాలి. అలానే అవన్నీ కూడా దేవుడు ఇవ్వడానికి కాదు, వాటన్నిటికన్నా ముఖ్యంగా దేవుని పైన ఆధారపడాలి. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది, మీరు వేటి గురించి కూడా చింతించకూడదు. ఇవన్నీ కూడా కావాలని పరలోకపు తండ్రికి తెలుసు. నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో దేవునికి తెలుసు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో
మనము దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూసే వారంగా ఉండాలి. లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. జీవపు డంబం అంటే వారు కలిగి ఉన్న దాన్ని బట్టి గర్వంగా ఫీల్ అవ్వడం. ఏమనుకున్నావు నేను మంచిగా చదువుతాను తెలుసా? ఏమనుకున్నావు నేనంటే నాకు మంచి నాలెడ్జ్ ఉంది తెలుసా? ఏమనుకున్నావు అంటే అక్కడ దేవుడు కాకోకుండా నీకు నీవు కనపరుచుకున్నట్లయితే అది జీవపు డంబం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో మనము దేవుని యొక్క మహిమను చూడాలి, లోకం కాదు. లోకంలో ఉన్నటువంటి లోకంలో ఇక్కడ మనం చూస్తే ఏలైనగా సృష్టి యావత్తు లోనైనటువంటి నాశనముకు లోనైనటువంటి దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో ప్రత్యక్షత మహిమ గల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదే అని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. 19వ వచనంలో మనం చూస్తాం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచున్నది. తేరిచూచు ఏం చేస్తున్నదంట? కనిపెడుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, వీటన్నిటి కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో ఉన్న వాటికైనాను కూడా ప్రేమింపకుడి. ఇఫ్ యు లవ్ ఎర్త్లీ థింగ్స్, ఒకవేళ మనము భూ సంబంధమైనటువంటి వాటిని ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదని స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మనకున్నటువంటి నీడ్స్ కాదు, మనకున్న ప్రాబ్లమ్స్ కాదు, మనం దేవుని వైపు చూసే వారంగా మనం ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా కూడా కావచ్చు అది. అనేక మంది మరి రకరకాలైనటువంటి భయముతో, ఫోబియాతో భయపడుతూ ఉంటారు. యేసు వైపు చూస్తూ ముందుకెళ్ళడమే విశ్వాసముతో. ఆయన నడిపిస్తాడు, నాట్ యు. నీవు కాదు నడిపింపబడేది, దేవుడే నడిపిస్తాడు. ఇఫ్ యు లవ్ గాడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుని ప్రేమించే వారంగా ఉండాలి. అందుకే రోమా 8:28 నాకు ఇష్టమైనటువంటి మాట అది. ఏముంటది అక్కడ? దేవుని ప్రేమించు వారికి. మనం అన్ని విషయాల్లో కూడా దేవుని ప్రేమించినట్లయితే సమస్తము కూడా సమకూడి జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి ఆ యొక్క మాటను ఎవరైనా కూడా తీసినట్లయితే. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించుచున్నవని ఎరుగుదుము. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మనం దేవుని ప్రేమించే వారంగా ఉండాలి, అప్పుడు సమస్తం కూడా వెంబడిస్తాయి. దావీదు అంటాడు, నాకు ఇష్టమైనటువంటి మాట ఏంటంటే, కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా జరుగుతాయి ఇవన్నీ కూడా? ప్రాక్టికల్ గా మనము అందరం కూడా ఒక చోటు ఉంటే ఇంకా ప్రాక్టికల్ చూపించేవాడు. ఇమాజిన్ చేసుకోండి, దావీదు ముందు దేవుడు ఉన్నాడు, దేవుని తర్వాత దావీదు ఉన్నాడు. దావీదు వెనకాల సమస్తం కూడా వెంబడిస్తున్నాయి. ఇప్పుడు మనిషి ఎలా జీవిస్తున్నాడు ఈ లోకంలో అంటే, దేవుడు ముందు ఉంటున్నప్పుడు దేవుడు నడిపించాలని దేవుని వెనకాల మనం వెళ్ళాలి. దేవుడు నడిపించేవాడు ఏంటున్నాడు. దేవుడిని మనం ముందు ఎందుకు పెట్టుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి తెలియజేస్తున్నాను. దావీదు ముందు ఎవరున్నారు? గొల్యాతు ఉన్నాడు. గొల్యాతు ఎన్ని అడుగులు ఉన్నాడు? ఎంత బలమైనటువంటి వ్యక్తి? అసలు దావీదు జయించడానికి శక్తిమంతుడా? అసలు దావీదు జయించడానికి అసలుకి తనకి బలం ఉంటున్నదా? లేదు. అక్కడ దావీదు ఎవరిపైన ఆధారపడ్డాడు? దేవుని పైన ఆధారపడ్డాడు. అందుకే అంటాడు, ఏమంటాడు? సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను వస్తున్నాను, యుద్ధము నాది కాదు. బ్యాటిల్ ఇస్ నాట్ మైన్స్. యుద్ధము నాది కాదు, యుద్ధం జరిగించేవాడు దేవుడే. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో, దేవుని ప్రేమించే వారికి. ఇక్కడ దావీదు జీవితంలో మనం అర్థం చేసుకుంటే దేవుణ్ణి ముందుగా పెట్టుకున్నాడు. ఒకవేళ అటువంటి ఏదైనా కూడా శత్రువు నుంచి ఏదైనా కూడా విసిరినప్పుడు ముందు దేవుడిని దాన్ని ఎదుర్కొంటాడని గుర్తుపెట్టుకోవాలి. మన ముందు దేవుడు ఉన్నాడనేటువంటి విషయం, మనలో దేవుడు ఉన్నటువంటి విషయం నువ్వు మర్చిపోయినట్లయితే, ఆ కాన్షియస్ అనేటువంటిది మనకు లేకుండా ఉన్నట్లయితే, మనం ఎప్పుడు కూడా పోరాడే వారంగా ఉంటాం. పోరాడవలసింది నీవు కాదు, దేవుడే నీలో ఉండి పోరాడతాడు. చాలా మంది అంటారు, 21 రోజు నేను ఫాస్టింగ్ ఉంటాను, అప్పుడు నేను పోరాడతాను శరీరాన్ని. నెవర్. నువ్వు 40 డేస్ ఉన్నా, 120 డేస్ ఉన్నా, హోల్ లైఫ్ ఉన్నా కూడా నీకై నువ్వు ఏమి కూడా పోరాడలేవు. నీ ముందు దేవుని ఉంచుకొని, నీలో ఉన్న దేవుని గుర్తించినప్పుడు అప్పుడే ఏంటంటే దేవుడు నీ ద్వారా యుద్ధం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో లేఖన భాగాలన్నిటిని బట్టి, దావీదు ముందు దేవుడు ఉన్నాడు,
దావీదు దేవుని వెంబడిస్తున్నాడు, కృపాక్షేమములన్నీ కూడా ఆయన వెంట వస్తూ ఉంటున్నాయి. ఇమాజిన్, ఒకసారి మనం అర్థం చేసుకుందాం. ఒక అయస్కాంతం మనం తీసుకొని భూమిలో అలా షేక్ చేసినప్పుడు ఐరన్ ఉన్నటువంటి అవన్నీ కూడా ఏ రీతిగా అయితే గ్యాదర్ అయ్యి దాన్ని అతుక్కుంటాయో, అదే రీతిగా దేవుని ప్రేమించే వారికి ఈ లోకంలో ఇకున్నటువంటి ఇసుక అంతా కూడా, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి లోకమనగా మనం అర్థం చేసుకున్నప్పుడు, ఎప్పుడైతే ఈ అయస్కాంతం అనేటువంటిది మనం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాటన్నిటి కూడా మనం ఇలా షేక్ చేసినప్పుడు ఏ రీతిగా అయితే ఉన్నటువంటి ఐరన్ అంతా కూడా అతుక్కుంటుందో, అదే రీతిగా మనం దేవుని ప్రేమించే వారికి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా దేవుని పైన మనం ఆధారపడి దేవుని ప్రేమించినప్పుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పటికి కూడా మనకు కావలసినవన్నీ కూడా మనకు చేకూరుస్తాయి. మనకన్నీ కూడా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో దావీదు కొరకు దేవుడు అక్కడ మరణించలేదు. అయినప్పుడు కూడా దావీదు ఎంత దేవుని తెలుసుకున్నాడు, దేవుని పైన ఎంత ఆధారపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఆయన ఏం చేశాడు? స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఎందుకు? నిన్ను కడిగాడు, నిన్ను పవిత్రపరిచాడు. మహిమలో కలంకం లేనిదిగా చూడాలనుకుంటున్నాడు, నిర్దోషమైనదిగా చూడాలనుకుంటున్నాడు. నీ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో, క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ. క్రీస్తు నీలో ఉంటున్నాడు, మహిమకు నిరీక్షణ ఉంటున్నాడు. నీ ద్వారా మహిమ రావాలి, నువ్వు మాట్లాడిన మహిమ రావాలి, నువ్వు చూసిన మహిమ రావాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా మహిమ రావాలి, నువ్వు ఏం చేసినా కూడా దేవునికి మహిమ రావాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వీఆర్ నాట్ సండే క్రిస్టియన్స్. మనం ఆదివారపు క్రైస్తవులుగా మనం ఉండలేదు, ఉండకూడదు కూడా. ప్రతిరోజు కూడా క్రీస్తును ధరించుకున్నాం అనేటువంటి కాన్షియస్ మనకు కావాలి, అటువంటి ఆలోచన మనకు ఉండాలి. క్రీస్తును ధరించుకున్నటువంటి మనం, క్రీస్తుని కలిగినటువంటి మనం, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధుల సహవాసం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, సేవకుడు చూసినప్పుడు కాదు, కుటుంబస్తులు చూసినప్పుడు కాదు, అన్ని వేళలా కూడా ప్రభువుకు మహిమ రావాలి. మనం ఆలోచించే విధానంలో అన్ని విషయాల్లో కూడా దేవునికి మహిమ రావాలి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో, దానిలో నుండి పని చేయనంటే నీ యొక్క శక్తి కొలది కాదు. ఒక వచనాన్ని చూద్దామా? త్వరగా ఆలోచన చేయకుండా సమయం అవుతున్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలమ్మా, దేవునికి స్తోత్రం. ఇక్కడ లేఖన భాగాలు మనం పరిశీలన చేస్తే ఫిలిప్పీ 2వ అధ్యాయం 13వ వచనంలో నేర్చుకున్న రీతిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఇక్కడ ఏంటంటే, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకు కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై. ఎవరిలో కార్యసిద్ధి కలుగజేయవాడు? దేవుడు. మీలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలో కార్యసిద్ధి చేసేటువంటి వాడు దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది ఈ యొక్క మాటని. ఎవరైనా కూడా చదవండి ఇంగ్లీష్లో ఉన్నటువంటి వర్డ్, ఆలస్యం చేయక. For it is God who works in you both to will and to do for his good pleasure. మరొకసారి చదవమ్మా, కొంచెం స్లోగా. For it is God who works in you both to will and to do for his good pleasure. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో ఫర్ ఇట్స్ గుడ్ హూ వర్క్స్ ఇన్ యూ. ఎవరు వర్క్ చేసేది నీలో? చెప్పండి అందరు కూడా. God అనే ఇక్కడ చూడాలి, దానిలో పని చేయనంటే మనం అర్థం చేసుకోవాలి, నీలో ఆయన పని చేస్తుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుంది కదండి? ఫర్ ఎగ్జాంపుల్, సమ్ టైమ్స్ నేను అర్థం చేసుకోవడానికి తెలియజేస్తున్నాను. ఈ డివైస్ లో హోస్ట్ గా సిస్టర్ బ్రైట్ ఉంటారు. అయితే సమ్ టైమ్స్ నేను కూడా అదే యొక్క ఈమెయిల్ ద్వారా నేను కూడా లాగిన్ అవుతూ ఉంటాను అర్థం చేసుకోవడానికి. బట్ అక్కడ చూస్తే నేమేమో సహోదరిది ఉంటుంది, జాయిన్ అయిందేమో నేను. తన మెయిల్ ద్వారా నేనేం చేస్తున్నాను, వచ్చి హోస్టింగ్ చేస్తున్నాను, ఆ మాట్లాడేటన్నీ కూడా నేను వింటున్నాను, అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో
దానిలో నుండి పని చేయనంటే మనలో నుండి ఆయన పని చేస్తాడు, మనం కాదు. మనం జస్ట్ ఉంటాం. మనలో నుంచి ఆయన ఏం చేస్తాడంటే ఆయనే వర్క్ చేస్తాడు ఇక్కడ. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరొకసారి స్లోగా చదవండి ఆ యొక్క మాట, ఇంగ్లీష్లో ఉన్నటువంటి వర్డ్. ఫర్ ఇట్ ఈస్ గుడ్, ఫర్ ఇట్ ఈస్ గాడ్ హూ వర్క్స్ For ఇన్ it యూ. is God which works in you both to will and to do of his good pleasure. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో దేవుడిచ్చినటువంటి లేఖన భాగం బట్టి యాంప్లిఫైడ్ బైబిల్లో ఇలా ఉంటది. కింది వచనంలో రుచి ఆ మాట చదువా. ఫిలిప్పీ చాప్టర్ 2:13. నాట్ ఇన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. సెకండ్ వన్. Yes, Anna. యా. Not in your own strength, for it is God who is all the while effectually at work in you, energizing and creating in you the power and desire. ఆమేన్. దేవునికి Both స్తోత్రం. to హల్లెలూయా. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఇంగ్లీష్ లో ఉన్నటువంటి వర్డ్ ని మనం మంచిగా అర్థం చేసుకుంటే ఇక్కడ యాంప్లిఫైడ్ బైబిల్లో ఇలా వర్డ్ ఇలా ఉంటున్నది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫిలిప్పీ 2:13 ప్రకారం నాట్ ఇన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. మన శక్తి కొలది కాదు, మనకున్నటువంటి ఈ యొక్క సొంత బలం కాదు. ఇప్పుడు నేను అనుకునేవాడిని రియల్లీ నా టెస్ట్ మనీనే మీకు ఒక సాక్ష్యం, మీకు ఒక ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఏంటంటే నా లైఫ్ నేను అనుకున్నాను యాజ్ ఏ పాస్టర్గా ఉండాలంటే ఆ డ్రెస్కు నేను సూటబుల్ అవ్వాలి, ఆ దట్టీకి నేను సూటబుల్ అవ్వాలి. సో అక్కడ ఉన్నటువంటి ఆ పాస్టర్స్ అందరూ కూడా చూస్తుంటాం కదా మనం, వాళ్ళు ఎలా ఉంటారో. నేను అసలుకి ఇంపాసిబుల్, అసలు నేను దాంట్లో ఒక్క క్వాలిటీ కూడా నాకు లేదు. ఆ డ్రెస్కి సూట్ అవ్వను, నేను అక్కడ ఉన్నటువంటి దట్టికి సూట్ అవ్వను, ఏ రీతిగా కూడా ఆ పులిపిటి కూడా నేను సూట్ అవ్వను, దాని దగ్గర నిలబడుకోవడానికి కూడా అనుకునేవాడిని. ఎలా? మై ఓన్ స్ట్రెంగ్త్, సొంత ఆలోచన, సొంత బలము, సొంత జ్ఞానము ఉపయోగించుకొని నేను అలా థింక్ చేసేవాడిని. మరొకసారి తెలియజేస్తుంటున్నాను మీకందరికి కూడా, మీకున్నటువంటి సొంత ఆలోచనలు కాదు, మీకున్నటువంటి సొంత జ్ఞానం కాదు, మీకున్నటువంటి సొంత బలం కాదు, కానీ ఆయన వైపు మనం చూసినప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో నాట్ ఇన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. చదవమ్మా, కంటిన్యూ చెయ్యు. ఫర్ ఇట్ ఈస్ గుడ్ not in your own strength, for it is God who is ఫర్ all ఇట్ ఈస్ గాడ్. the దేవునికి while స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఇక్కడ మనం అర్థం చేసుకుంటే హూ విల్ వర్క్, చెప్పండి అందరు కూడా చెప్పండి. ఎవరు ఇక్కడ వర్క్ చేసేది? దేవుడు వర్క్ చేస్తుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ రీతిగా? నీ ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఎంత ఇక్కడ మర్మం రాయబడి ఉంటున్నది, ఎంత మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క వచనాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఎలా అంటే లైక్ ఏ లయన్, మనం ఒక సింహం లాగా ధైర్యంగా మనం ముందుకెళ్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి తెలియజేస్తున్నాను. ఇప్పుడు దావీదు మరి జీవిస్తున్నటువంటి దినాల్లో మరి తన గొర్రెలు కాస్తున్నటువంటి సమయంలో సింహము ఎలుగుబంట్లు వచ్చాయి. నీవు నేను మనం అయితే ఏం చేస్తాం చెప్పండి? ప్రైజ్ గాడ్. సాధారణంగా ఆలోచిద్దాం. ఏం చేస్తామండి? ఎవరైనా కూడా తెలియచేయండి. ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందుకే సింహం వచ్చింది అనుకో, ఏం చేస్తారు? వావ్ బ్యూటిఫుల్ అంటారా? పారిపోతామన్నయ్య. చెప్పండి. వావ్ భలే ఉంది. యూట్యూబ్లో లేకుంటే ఎక్కడన్నా పిక్స్ లో చూసినా కానీ డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు. జూలో చూశాను సమ్ టైమ్స్, అప్పుడైనా కూడా బంధించబడి ఉంది. ఇప్పుడు డైరెక్ట్ గా నా ముందుకు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది అనుకుంటారా? ఏమనుకుంటారండి? చేతిలో ఏమున్నా కూడా వదిలేసి పరుగు కదా అండి? కీర్తి, నాకు బలం ఉందన్నా, నేను ఎదుర్కొంటా అంటారా? వాట్ అబౌట్ ఎవ్రీవన్? ఏమనుకుంటారండి అందరూ? try to escape అన్నయ్య. ట్రై టు ఎస్కేప్ అన్నయ్య. ఇక్కడ దావీదు ఎందుకు అంత ధైర్య సాహసం చేశాడంటే దేవుణ్ణి కలిగి ఉన్నాడని దావీదు గుర్తించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన బలం పైన ఎప్పుడు కూడా దావీదు అక్కడ ఆధారపడలేదు. ఇలాంటి సందర్భాల్లో ఈవెన్ యుద్ధంలో కావచ్చు, ఇలాంటి సందర్భాల్లో కావచ్చు. అందుకే ఇక్కడ మనం చూస్తే మాట్లాడుతున్నటువంటి సమయంలో సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? నేనేం చేశాను తెలుసా? మా తండ్రి నాకు అప్పగించినటువంటి గొర్రెలు కాల్చుతున్నటువంటి సమయంలో సింహాలు ఎలుగుబంట్లు వచ్చి గొర్రెని తీసుకెళ్ళినా కూడా ఆ 100లో లేకుంటే ఉన్నటువంటి ఆ మందలో ఒకటే తీసుకెళ్ళిందని నేను సైలెంట్ గా లేను. ఏం చేశాను? దానితో పోరాడి
దాని నోరును చీల్చి దానిలో నుండి నేను తీసి దాన్ని కాపాడాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు నేను మనం కూడా మన బలం పైన ఆధారపడితే ఏది కూడా చేయలేం. కానీ దేవుని యొక్క బలం పైన మనం ఆధారపడినప్పుడు అనేకులను అగ్నిలో నుండి లాగినట్లుగా దేవుని సన్నిధిలో మనం ముందుకెళ్తాం. మరొకసారి తెలియజేస్తున్నాను, ఆయన పరిచర్య చేయడానికి, ఆయన సన్నిధిలో పాటలు పాడడానికి, ఆయన సన్నిధిలో మాట్లాడడానికి, ఆయన సన్నిధిలో వాక్యం చెప్పడానికి నీవు నీ సొంత నీ యొక్క ఆలోచనలు నీకున్నటువంటి మనస్సు పైన ఆధారపడినట్లయితే నెవర్ ఎప్పుడు కూడా ముందుకు రాలేవు. నీలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మహిమను కోరుకుంటున్నాడు. ఒక స్టెప్ నువ్వు ప్రభు కొరకు ముందుకు వేసినట్లయితే, దేవుడు నీ ద్వారా జరిగిస్తాడని నువ్వు నమ్మినట్లయితే ప్రభు కొరకు పని చేస్తావు. లేకుంటే నేను కూడా అందరిలో ఒకటే వాళ్ళే ఉండేవాడిని, ఆదివారపు క్రైస్తవుడుగా ఉండేవాడిని. దేవుడు నాకు అలా చెప్పలేదు. నేను అర్థం చేసుకున్నాను వాక్యాన్ని. నిజమే ప్రభువా, నాకున్న సొంత బలం కాదు. మీరు నమ్మరు, 10 మీటర్లు పరిగెత్తినా కూడా కింద పడిపోయేవాడిని. నేను అర్ధగంట పట్టేది నేను లేచి నిలబడుకునేదానికి. చెప్పడానికి సింపులే, నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. 10 మీటర్స్, జస్ట్ 10 మీటర్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళానంటే ఇంక అంతా అయిపోయి బాడీ అంతా స్వెట్ వచ్చేది, లేవడానికి చాలా సమయం పట్టేది. మీరు ఆ సింపుల్గా అర్థం చేసుకోవాలంటే లో బీపీ లాగా ప్రజెంట్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉండేది. చిన్న వెయిట్ కూడా ఎత్తలేనటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం దేవుని పైన ఆధారపడడం మనం నేర్చుకోవాలి. దావీదును మనం నేర్చుకున్నట్లయితే దేవుని పైన ఆధారపడి ఎలా ముందుకెళ్ళడం మనం నేర్చుకుంటూ వెళ్తాం. చాలా విషయాలు ఉంటున్నాయి దావీదు గురించి నేర్చుకోవాలంటే. నేను కొన్ని విషయాలు చెప్పాను గడిచిన కాలంలో. దావీదు నుంచి నేర్చుకోవాల్సినటువంటి 7 ప్రాముఖ్యమైన విషయాలని నేను గడిచిన టైంలో ఒకసారి మెసేజ్ చెప్పాను. దావీదు చిన్నవాడే, కుటుంబం అందరిలో ఇలాంటి స్వభావం కూడా ఉంటుంది. నాకేం రాదు, నాకు చేత కాదు, ఇలాంటి స్వభావం ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. నీ సామర్థ్యం అసలే కాదు. దేవుని కొరకు నువ్వు నిలబడితే, ఎప్పుడు చెప్తుంటాను కదా, మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యూ స్టాండ్ ఫర్ గాడ్, గాడ్ విల్ స్టాండ్ ఫర్ యూ. నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ కొరకు నిలబడతాడు. యుద్ధం జరిగించేది దేవుడు, విజయం పొందేది నీవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దానిలో నుండి పని చేయనంటే ఇక్కడ మనం చూస్తుంటున్నాం, ఇక్కడ నాట్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. దావీదు తన సొంత బలం పైన ఆధారపడలేదు. సమయం లేదు కాబట్టి నేను ఒకరి గురించి మాట్లాడుతుంటున్నాను. ఇక్కడ మనం చూస్తే ఫర్ ఇట్ ఈస్ గుడ్ హూ ఈజ్ ఆల్ ద వైల్ ఎఫెక్చువల్లీ, ఏముంది అక్కడ? ఎఫెక్టివ్లీ నమ్మా, చదవండి ఆ యొక్క మాటను. ఏముంది అక్కడ? త్వరగా చదవండి. God who is all the while effectually at work in you, ఆమేన్, హల్లెలూయా. energizing ఎనర్జీ and creating క్రియేటింగ్ energizing ఆమేన్, హల్లెలూయా. creating. ఆయనే శక్తినిచ్చేటువంటి వాడు, ఎనర్జీ ఇచ్చేటువంటి వాడు, ఆయనే క్రియేట్ చేసేటువంటి వాడు. నీకున్నటువంటి సొంత ఆలోచనలు బట్టి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఇకున్నటువంటి సమస్తం కూడా దేవుడే మనకి ఎనర్జీ ఇస్తుంటున్నాడు. ఆయనే క్రియేట్ చేస్తుంటున్నాడు. నీలో ఆ శక్తినిచ్చి దేవుడు ఒక డిజైర్ కలిగి ఉంటున్నాడు, నీవు నేను ఆయనకు మహిమ తీసుకురావాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక వచనాన్ని మనం చూస్తే చివరిగా ఎఫెసీ 3వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం త్వరగా. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగుట వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికంగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి ఇక్కడ 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో యేసు క్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తున్నారు, క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఎలా? మనలో కార్య సాధకమైనటువంటి తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగలిగినటువంటి దేవుని యొక్క శక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేయగల దేవుని శక్తి గల దేవునికని మనం చూస్తుంటున్నాం. మనలో కార్యసాధకం చేసేటువంటి వాడు ఆయనే.
ఆయన ద్వారానే ఆయన ద్వారానే మనము బలం పొందుకుంటున్నాం. మన ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఈ 3 రెఫరెన్సెస్ కూడా మనం అర్థం చేసుకుంటే దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఈ యొక్క ఉన్నటువంటి లేఖన భాగాలన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే మనం వర్క్ చేయడం కాదు కానీ మనలో నుండి ఆయన వర్క్ చేస్తుంటున్నాడు. ఈరోజు సంఘం డెవలప్ అవ్వాలంటే సంఘం దానికి ఎన్లార్జ్ అవ్వదు, గోడలన్నీ పెరగకపోవు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఇంక్రీజ్ అవ్వదు. ఎలా ఇంక్రీజ్ అవుతుంది? నీవు దేవుని కోసం పని చేస్తే మందిరము ఎస్టాబ్లిష్ అవుద్ది. నీవు దేవుని కొరకు పని చేస్తే మందిరము నింపబడుతుంది. మనం చూస్తుంటాం మన పక్కన ఎంత ఖాళీ ప్లేస్ ఉంటుంది చర్చిలో కూర్చున్నప్పుడు, మన వెనక భాగంలో ఎంత ఖాళీ ప్లేస్ ఉంటుంది కూర్చున్నప్పుడు, లేకుంటే మన ముందు ఎంత ఖాళీ ప్లేస్ ఉంటుంది కూర్చున్నప్పుడు. మనం అర్థం చేసుకోవాలి, చర్చి అక్కడ దేవుడు నీలో నుండి పని చేస్తాడు. చర్చిలో తనంతకు తాను పని చేయడు, 4 గోడల మధ్య దేవుడు పని చేయడు, నీ ద్వారా అక్కడ పని చేస్తాడు. చర్చిలో దేవుని యొక్క మహిమ ఉండదని నేను చెప్పట్లేదు, చర్చిలో దేవుడు ఉండడని నేను చెప్పట్లేదు. ఉండినప్పటికీ కూడా త్రూ యూ, నీ ద్వారా మాత్రమే దేవునికి మహిమ వస్తుంది, నీ ద్వారా మాత్రమే అక్కడ వర్క్ జరుగుతుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో దేవుడిచ్చినటువంటి మాటను బట్టి నీలో నుండి పని చేయను. నశించిపోతున్నటువంటి ఆత్మలు అనేక మంది ఉంటున్నారు భూమి మీద. నీ కళ్ళ ముందుటే నీ ఫ్రెండ్స్, నీకున్న బంధువులు, నీకున్న స్నేహితులు, ఓ ఇరుగు పొరుగు వాళ్ళు, నీకున్న గ్రామం, నీకున్నటువంటి పట్టణం, నీకున్న దేశం, ప్రపంచం, ఇవన్నీ కూడా ఏంటంటే ఎంతో మంది దేవునికి దూరంగా ఉంటున్నారు. నీవు గుర్తించాలి, దేవుని కొరకు నువ్వు నిలబడడానికి సిద్ధపడుతున్నావా? ఆయన కొరకు ఆయన పని చేయడానికి నువ్వు సిద్ధపడుతుంటున్నావా? నువ్వు సిద్ధపడి ఆయన కొరకు నిలిస్తే చాలు, నీవు కాదు వర్క్ చేసేది, ఆయన నీలో నుండి వర్క్ చేయించుకుంటాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీవు కాదు కష్టపడాల్సింది, ఆయన నీలో నుండి ఆయనే కష్టపడతాడు. నీవు కాదు నడవాల్సింది, ఆయన నీలో నుండి నీ ద్వారా నడుస్తాడు. ఎంతవరకు తెలుసా? సదాకాలం ఆయన నిన్ను నడిపిస్తాడు. ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టాడు. చదువుదాం ఆ యొక్క మాటను, 2వ లైను, హెబ్రీ 13:5 చివరి లైన్ చదవండి. హెబ్రీ 13:5 చాలా మంది అనుకుంటారు, అమ్మో అక్కడికి వెళ్తే కానీ ఏమంటారు వాళ్ళు సువార్త చెప్తే, వీళ్ళు ఏమనుకుంటారో, ఏం అర్థం చేసుకుంటుందో, ఈ రీతిగా చదవండి ఆ మాటని. హెబ్రీ 13:5. కాబట్టి చదవండమ్మా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక వచనాన్ని మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఆ పై వచనంలో ఉంటది దేవుని యొక్క వాక్యంలో. అక్కడ మీరు చూస్తే దేవుడు ఎలా కూడా మనల్ని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టాడు. హీ విల్ నెవర్ లీవ్ అని అక్కడ ఉంటది ఆ యొక్క వర్డ్. ఆయన ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టువాడు కాదని. చూడండి ఆ మాటని, 13:5. ధనాపేక్ష లేని వారే కింది మీకు వచ్చింది కదా. కలిగిన వాటితో ఉండుడి. నిన్ను ఏమాత్రమును ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు ఆయన కొరకు పని చేయడానికి సిద్ధపడినట్లయితే కొంతమంది ఉంటారు అనమాట, నువ్వు వెళ్ళు, నీతో వర్క్ చేస్తుండు, నేను కూడా వచ్చి హెల్ప్ చేస్తాలే, నేను కూడా సపోర్ట్ చేస్తాలే అంటారు. విడిచిపెడతారు వాళ్ళు. ఓన్ అంత ఉన్న బర్డన్ అంతా ఎవరి మీద పడుతుంది? వాళ్ళ మీదే పడుతుంది, చేసే వాళ్ళ మీద. ఫ్యామిలీస్ లో కూడా ఉంటారు కదా, షేర్ చేసుకుంటారు. వర్క్ నువ్వు చేస్తుంటే వస్తాలే అంటారు, వచ్చింది లేదు ఏం లేదు. వర్క్ అంతా ఎవరి మీద? వాళ్ళ మీద పడుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి. బట్ ఇక్కడ అలా కాదు. దేవుడు నీలో ఉండి ఎంతవరకు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు ఆయన. ఇలాంటి మనస్సు మనకు ఉండాలి. దేవుడు మనలో ఉన్నాడనే మనస్సు ఉండాలి. దేవుడు నా ద్వారా పని చేయాలని కోరుకుంటున్నాడనే మనస్సు ఉండాలి. ఆ కాన్షియస్ ఉండాలి ఎప్పుడు కూడా మనకి. దేవుడు మన ద్వారా మహిమను కోరుకుంటున్నాడనే కాన్షియస్ ఉండాలి. ఆయన ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టాడని ఉండాలి. మన ఓన్ స్ట్రెంత్ కాదు, ఆయనే మనల్ని నడిపిస్తాడని. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే ఉంటాయో, మనం ఎప్పుడైతే ఈ యొక్క మనస్సును మనం కలిగి ఉంటామో, మన మైండ్ని మనం మార్చుకుంటామో దేవుడిచ్చిన లేఖనం బట్టి, అప్పుడు ఆయన దానిలో నుండి పని చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో దేవుడిచ్చిన లేఖన భాగంలో బట్టి మనం అర్థం చేసుకుంటే ఈ మాటని చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. మనకు అవసరమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటున్నాడు. అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టవలనని వాక్యము ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగింపగొన్నాడంటే, దేవుడు నీ కొరకు ఎంత కార్యం చేస్తున్నాడో గుర్తుపెట్టుకోవాలి. నిన్ను పవిత్రపరిచాడు. ఈ లోకంలో ఎవరైనా కూడా మనల్ని యు ఆర్ హోలీ అంటారా? ఎవరు అన్నారు? దేవుడు అంటాడు. హల్లెలూయా. మనం పరిశుద్ధులమని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే
ఆయన వాక్యాన్ని అంగీకరించి ఆయన రక్తం చేత కడబడినటువంటి మనమందరం కూడా పరిశుద్ధులమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. నీ ద్వారా ఆయన పని చేస్తుంటున్నాడు. సంఘం కొరకు ఏం చేశాడు దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఆ సంఘం ఎస్టాబ్లిష్ అవ్వాలంటే సంఘం దానంతకు అది ఏం కూడా కాదు. మరొకసారి చెప్తున్నా, మీకు సంఘం డెవలప్ అవ్వలేదంటే సేవకుడు మాత్రమే కారణం కాదు. మరొకసారి చెప్తున్నాను, సంఘం డెవలప్ అవ్వలేదు, సంఘం ఎస్టాబ్లిష్ అవ్వలేదంటే సేవకుడు మాత్రమే కారణం కాదు. అఫ్కోర్స్ సమ్ టైమ్స్ ఒకవేళ వాళ్ళు స్వార్థ ప్రకటించలేనటువంటి పరిస్థితిని బట్టి, భారం లేనటువంటి పరిస్థితిని బట్టి మేబీ అలానే కూడా ఉండవచ్చు. ఒకవేళ అలా ప్రకటిస్తున్నప్పుడు కూడా మరి ఎస్టాబ్లిష్ కాకపోవచ్చు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి. బట్ అదంతా కూడా మనందరి మీద ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు కూడా చర్చిలో ఒక క్యాల్కులేషన్ చెప్తాను. ఒక రోజుకు ఒక ఆత్మనైనా కూడా ప్రభు సన్నిధిలో దేవుని ప్రేమను వారికి తెలియజేసినప్పుడు 1 into 7 వీక్లీ కనుక వారానికి 7 రోజులు, ఈ 7 రోజులకు 7 రోజులు కలిపి కొంతమంది కన్నా సువార్త చెప్పినప్పుడు నేను ఇంకా చెప్తాను, రోజు చెప్పడం కష్టమైనా కూడా వారానికి ఒక్కరిని ప్రభు సన్నిధికి నూతన ఆత్మను తీసుకురండి. ప్రభు కొరకు కష్టపడండి. ప్రభు సన్నిధిలో దేవుని ప్రేమను తెలియచేయండి. వారానికి ఒక్కరిని తీసుకొని వచ్చిన మంత్కి ఎంతమంది అండి? సమ్ టైమ్స్ 4 weeks or 5 weeks. ఎంతమంది అవుతారు అప్పటికి? చెప్పండి త్వరగా. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, నెలకి ఎన్ని రోజులు అండి? ఎన్ని వారాలు? అయ్యో, తెలియచేయండి. నెలకి ఎన్ని వారాలు వస్తున్నాయి? నా వాయిస్ వినిపిస్తుందండి మీకు? అన్మ్యూట్ చేసి చెప్పగలరు? టెక్స్ట్ మెసేజ్ చేస్తున్నారు అందరు కూడా. 5, 4. ఎస్, మీరు మాట్లాడితే నాకు ఇక్కడ వినిపిస్తుంది. ఎస్, 4 వారాలు. 4 weeks నెలకి 4 వారాలు. నెలకి ఎంతమందిని? కనీసం నలుగురిని ప్రభు సన్నిధికి తీసుకొని వస్తే ఇంటూ 12 ఎంత? 30 members, 31. 48 members ని నువ్వు ప్రభు సన్నిధికి ఒక సంవత్సరానికి నడిపించవచ్చు. ఎన్ని రోజులు? వారానికి ఒక్కరిని తీసుకొని వస్తే. నేను ఎక్కడైనా టీచింగ్కి వెళ్ళినప్పుడు, చర్చెస్లో లీడ్ చేసినప్పుడు ఇదే చెప్తాను, మా సంఘమే అభివృద్ధి పొందాలని కాదు. సంఘం అంటే నీవు నేను మనం ఎక్కడున్నా కూడా మనం అందరం కూడా సార్వత్రిక సంఘం. నేను ఇప్పుడు స్థానిక సంఘం గురించి చెప్తున్నాను. ఎలా ఎస్టాబ్లిష్ అవుతానంటే త్రూ యూ. లేదన్నా నాకు అంత కెపాసిటీ లేదు, వారానికి నేను అంతమందిని తీసుకురాలి, ఒక్కరిని కూడా తీసుకురాలేను. కొన్ని నెలకు ఒక్కరిని తీసుకొచ్చిన సంవత్సరానికి 12 మందిని తీసుకురావచ్చు. నువ్వు రక్షింపబడిన మొదలుకొని ఇది వరకు ఎంతమందికి దేవుని ప్రేమను తెలియజేసావు? ఇప్పుడు క్యాల్కులేట్ చేసుకోండి మనసులో. ఎంతమందిని ప్రభువుని పరిచయం చేసావు? రక్షింపబడిన వారిని మళ్ళీ రక్షణలో కాదు, ప్రభువుని అంగీకరించినటువంటి వారిని ప్రభువులోకి తీసుకురావడం. ఒకసారి ఆలోచిద్దాం మనమందరం కూడా. ప్రభు సన్నిధిలో ఎంత మనం పని చేస్తున్నాం? ఎప్పుడు కూడా మనమే తినడం కాదు, ఈ ఆత్మీయ ఆహారం అనేకులకు పంచిపెట్టాలి. నాకున్న డిజైర్ అదే. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడు, మనిషి బ్రతికుండగానే వాడిని క్రీస్తునందు పరిపూర్ణునిగా చేయాలి. పరిపూర్ణత అంటే అది ఒక్క రోజులో అయ్యే విషయం కాదు. ఈరోజు ఎందుకు ఇంత భారమైనా కూడా, ఎంత కష్టమైనా కూడా దాదాపుగా 2 years నుంచి ఇలా రన్ చేస్తున్నానంటే ప్రతి మనిషి కూడా ప్రభు సన్నిధిలో సంపూర్ణునిగా నిలబెట్టాలనేటువంటి ఆ యొక్క మాట నేను తీసుకున్నాను. మనమందరం కూడా ప్రభు సన్నిధిలో సంపూర్ణంగా నిలబడాలి. ప్రభు సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి ఆ ఉచితమైనటువంటి కృపను పొందుకున్నటువంటి మనం వాటిని గ్రహించేటువంటి స్థితిలో మనం ముందుకెళ్ళాలి. ఒక్క రోజుతో మనం అన్ని కూడా నేర్చుకోవడం అని కాదు, అనేక విషయాలు ఉంటున్నాయి నేర్చుకోవడానికి. నాకు ఉన్న భారంలో ఇది ఒకటి. ప్రతి మనిషిని కూడా క్రీస్తులో పరిపూర్ణంగా చేయాలి, పరిపూర్ణుడిగా చేయాలి. వాడు ధైర్యం కలిగి ఉండాలి. ఈరోజు నేను మరణించినా కూడా సరే నేను ప్రభు సన్నిధికి వెళ్తాననేటువంటి ధైర్యం, వాడి విశ్వాసం వాడిలో ఉండాలి. అది నా యొక్క డిజైర్, అదే నా యొక్క కోరిక. నా ఆలోచన ఏంటి తెలుసా? ఈ దినం నేను మరణించినా కూడా నాకు సంతోషమే. మరణించాలని నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే నేను క్రీస్తులో ఉన్నాను, క్రీస్తు నాలో ఉన్నాడు. బ్రతికున్నన్ని దినాలు క్రీస్తుకు మహిమ రావాలి. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రభు సన్నిధికి వెళ్తాను. అపోస్తలుడైన పౌలు గారు ఊరికే చెప్పలేదు బ్రతుకు కూడా క్రీస్తే అని. నేను బ్రతికున్నా అంటే క్రీస్తే. నేను తినే ఆహారం కాదు, ఎక్సర్సైజ్ కాదు, ఏది కూడా కాదు అసలుకి. బ్రతుకుట క్రీస్తే. చావైతే నాకు లాభం అంటే అక్కడ చావును కోరుకున్నాడని కాదు దాని అర్థం. చాలా మంది చెప్తారు చావు వచ్చినా బాగుండు, లేకుంటే ఇంకా కొంతమంది చెప్తుంటారు ఎదుటి వాళ్ళని,
చావు పో, ఎందుకు నీకు చావు రాలేదు ఇలా. ఎప్పుడు నెగిటివ్ వర్డ్స్ మాట్లాడకండి. పిల్లలు కూడా అలా 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 అనేక మంది తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడకండి. ఫ్రెండ్స్‌ను లేకుంటే ఉన్నటువంటి అక్క చెల్లెలు గాని, అన్నదమ్ములు గాని ఇలా అంటూ ఉంటారు చావు పో అనేసి. ఎప్పుడు అలా మాట్లాడకండి. జీవాన్ని పలకండి ప్రభు సన్నిధిలో. మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. అక్కడ చావును కోరుకున్నట్టుగా కాదు దాని అర్థం. చనిపోయినను సరే ఐ హావ్ హోప్. నాకొక నిరీక్షణ ఉంది. నేను ప్రభు సన్నిధికెళ్తాను. ఇట్టి నిరీక్షణ మనకు అవసరం. దానిలో నుండి పని చేయాలంటే నువ్వు ఏం కలిగి ఉన్నావో క్రీస్తులో, నీలో క్రీస్తు ఏమై ఉంటున్నాడో, నీ యొక్క సామర్థ్యం కాదు, క్రీస్తు నీ యందు ఉంటున్నాడు. నీ యొక్క బలం కాదు, ఆయనే బలం ఇస్తుంటున్నాడు. నీవు పని చేయడం కాదు, ఆయనే నీ ద్వారా పని చేస్తున్నాడు. ఇలాంటి మైండ్ సెట్ మనకి ఎప్పుడైతే ఉంటుందో క్రిస్టియన్ లైఫ్ అనేటువంటిది వెరీ ఈజీ. మన జీవితాన్ని, ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని నడిపించుకోవడం వెరీ ఈజీ. అనేక మంది అంటారు చాలా కష్టం బ్రదర్ బాప్టిజం తీసుకుంటే. ఎప్పుడు చూసినా చుట్టూ అందరూ కూడా తిట్టుకునే వాళ్ళే ఉంటారు, బూత్ మాటలు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, త్రాగుబోతులు ఉంటారు. ఉండని. యేసుక్రీస్తు ప్రభు జీవించినప్పుడు అందరూ పరిశుద్ధులే ఉన్నారా? ఆయన కూడా లోకంలోనే కదా జీవించింది. చుట్టూ కూడా సినిమా పాటలు వినిపిస్తుంటాయి కదా. ఉండని. నువ్వు ఆయన కొరకు నిలబడు. ఎస్, మనమందరం కూడా ప్రభు కొరకు నిలబడాలి. ఆయన కూడా జీవించినప్పుడు అందరూ పరిశుద్ధులే లేరు. రకరకాలైనటువంటి ప్రజల మధ్య ఉన్నాడు. మనకు వల్ల ఆయన జీవించాడు. అన్ని విషయాల్లో మాదిరికరంగా ఉన్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఎప్పుడు కూడా మన పైన మనం ఎప్పుడు కూడా ఆధారపడి మన బలము మనకున్నది ఎప్పుడు మన అనేది అనేటువంటి మాట చనిపోవాలి మన లైఫ్లో. నేను అనేది రాకూడదు. క్రీస్తే గలతీ 2:20 గలతీయులకు రాసిన పత్రిక 2:20 చదవండి ఎవరైనా కూడా. అక్కడ ఒక మాట ఉంటుంది, అర్థం చేసుకోవడానికి సమయం వచ్చింది కాబట్టి ఈ మాట తెలియజేస్తున్నాను. త్వరగా సమయం అవుతుంది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చిన్నగా చదువు కొంచెం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి నేను ఉన్నాను. క్రీస్తుతో కూడా ఇకను సిలువ వేయబడి జీవించువాడను ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, జీవించువాడను నేను కాదు. క్రీస్తే నా యందు ఎవరు జీవించుచున్నాడు. చెప్పండి? మనం బ్రతికున్నామంటే ఎవరు జీవిస్తున్నారు మనలో? క్రీస్తే. దేవుడే మనలో జీవిస్తుంటున్నాడు. క్రీస్తే నా యందు జీవిస్తుంటున్నాడు. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తుంటున్నాడు. ఎందుకు? నీ ద్వారా మహిమ తీసుకురావడానికి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనందరి ద్వారా దేవుడు మహిమ తీసుకురావడానికి దేవుడు కోరుకుంటున్నాడు. అటు స్థితిని మనం కలిగి ఉండాలి. మనలో నుంచి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? సమ్ పీపుల్ తెలియజేస్తారు కదా జాబ్ చేస్తున్నప్పుడు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటారు. హోటల్స్కి లేకుంటే ఎక్కడికైనా రెస్టారెంట్స్కి మనం ఎక్కడైనా కూడా వెళ్ళినప్పుడు, ఆఫీసెస్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాట్ యూ వాంట్, వాట్ కెన్ ఐ హెల్ప్ యూ అంటారు సింపుల్గా కదా. మీకు ఏం కావాలి, నేను ఏ రీతిగా మీకు సహకరించాలి మన నుంచి అని మరి ఇక్కడ కన్వే చేస్తూ ఉంటారు. ఇప్పుడు క్రీస్తు కూడా మనలో నుంచి కోరుకుంటున్నాడు. ఏం దేవుడు మనలో నుంచి కోరుకుంటున్నాడు అంటే తన మహిమను. అందుకే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెతికే వారంగా ఉండాలి. అప్పుడు అన్నీ కూడా అనుగ్రహింపబడను. మనం అలా కాదు. బ్రతుకునిచ్చినటువంటి దేవుని మరిచి బ్రతుకు తిరుగు పైన ఆధారపడతా ఉంటారు. అమ్మ ఎందుకు మా ఆదివారం చర్చికి రాలేదు? పని నింది బ్రదర్. అమ్మ ఎందుకమ్మా వార కార్యక్రమాలకు రాలేదు, ప్రేయర్కి రాలేదు, బంధువులు వచ్చారు బ్రదర్. అమ్మ ఎందుకమ్మా దేవుని మందిరానికి రాలేదు? ఆ రోజే పని పడింది నాకు. మా బాస్ ఆ రోజే నాకు పని చెప్పాడు. ఇలా ఎన్నో కారణాలు. ఆ రోజే నాకు క్లాస్ ఉండింది. ఆన్లైన్ క్లాసు, ఆఫ్లైన్ క్లాసు, ఏదో ఒకటి. ఈవెన్ 10th క్లాస్లో, ఎందుకంటే అప్పుడే నేను దేవుని అంగీకరించింది. నాట్ ఓన్లీ 10th క్లాస్, మై ఆల్ స్టడీస్ అన్ని నేను మళ్ళీ చదువుకోవద్దని నేను చెప్పట్లేదు. అవి చేసి అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మందిరానికి వెళ్ళి తర్వాత వెళ్ళేవాడిని. కాలేజ్ కానీ ఏదైనా కూడా నేను అలా చేస్తూ వచ్చాను. నాకు తెలుసు దేవుని వెతుకుతే ఉన్న సంతోషం. ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమైన కృప.
ఒకరోజు కాలేజీకి వెళ్తే 100 రోజులు వచ్చినట్టు వేసుకోరు. ఒకరోజు వెళ్తే ఒకరోజే వేసుకుంటారు ప్రజెంట్. ఒకరోజు ఆబ్సెంట్ అయితే ఒకరోజే ఆబ్సెంట్ వేసుకుంటారు. ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్తే ఒకరోజు కాదు, అది 1000 దినముల కంటే శ్రేష్టమైన కృపను దేవుడు ఇస్తున్నాడని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. సో చెప్పుకుంటూ వెళ్తే అనేక విషయాలు ఉంటున్నాయి. సింపుల్గా ఒక మాట చెప్తాను ఏంటంటే, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నాకు వచ్చే ఒకే ఒక గేమ్ ఏంటంటే క్రికెట్. ఇప్పుడు అంటే చూడడానికి సమయం లేదు కాబట్టి, నేను అంత ఫ్రీ లేదు కాబట్టి నేను చూడట్లేదు. బిఫోర్ అయితే ఎంత పిచ్చి అంటే, నాకు ఊర్లో కరెంట్ లేకుండా ఉంటే 2020 జరుగుతున్నప్పుడు 9th క్లాస్లో ఊర్లో కరెంట్ లేకుంటే 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి వేరే ఊరికి వెళ్ళి చూశాను, నేను ఫ్రెండ్స్ అందరం కూడా. అంత పిచ్చి. 1.5 కిలోమీటర్ ఊర్లో పవర్ లేదనేసి పక్క ఊరికి వెళ్ళి 1.5 కిలోమీటర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి అందరం కూడా ఫ్రెండ్స్ అందరం కూడా వాళ్ళ ఇంట్లో టీవీ, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి క్రికెట్ చూసేవాడిని. అంత పిచ్చి క్రికెట్ అంటే. జస్ట్ అర్థం కావడానికి చెప్తున్నాను. అందులో ఎవరో ఒకరికి ఒక ఫేవరెట్ క్రికెటర్ ఉంటారు. అయితే ఆ క్రికెటర్ ఎప్పుడైతే 6 కొడతాడు, 4 కొడతాడో లోపల సంతోషం ఎలా ఉంటుంది? విజిల్స్ వస్తాయి, కేకలు వస్తాయి, ఇంకా గట్టిగా అరుస్తాం. సంతోషమే వేరుగా ఉంటుంది కదా. ఒకసారి మనల్ని కూడా మనం పరిశీలించుకుందాం ప్రభు సన్నిధిలో. యువరాజ్ అంట, జయంత్ బ్రదర్కి యువరాజ్ అంటే ఇష్టం అంట. గుడ్. సో ఒక్కొక్కరు ఒక ఆలోచన కలిగి ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా. సో యువరాజ్ అయితేనేమి, సచిన్ టెండూల్కర్ అయితేనేమి, ధోని అయితేనేమి, కోహ్లీ అయితేనేమి, సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన కలిగి ఉంటారు కదా. అయితే వాళ్ళు అలా 6 కొట్టినప్పుడు ఎంత సంతోషిస్తారు. లాస్ట్ టైం అలెక్స్ గారు చెప్పినప్పుడు, ఝాన్సీ అలెక్స్ గారు పాస్టర్ గారు చెప్పినప్పుడు ఒక మాట చెప్పారు ధోని గురించి. మన లైఫ్ను ఎలా అర్థం చేసుకోవడానికి ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎంతమంది గుర్తుందో తెలియదు, నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నాను. ఏంటంటే రియల్లీ నేను చూశాను ఏంటంటే, ముందు ఎంత స్కోర్ ఉందని ధోని ఎప్పుడు చూడలేదు. అంటే తన యొక్క ఫీలింగ్ ఎంత సింపుల్గా ఆడతాడంటే, తను అంత సింపుల్గా ఆడతాడు. వస్తాడు, ఎంత స్కోర్ ఉందనేది అస్సలు చూడాడు, సింపుల్గా ఆడేస్తాడు, 6లు కొట్టేస్తాడు, 4లు కొట్టేస్తాడు, విక్టరీ ఇస్తాడు, ఇండియాకి వెళ్ళిపోతాడు. తన పేరు ఏంటంటే మొత్తం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా వినబడుతుంది. ఇప్పుడు మనం ఆలోచించాలి, ప్రభు సన్నిధిలో కూడా మనము దేవుని పైన ఆధారపడినప్పుడు మనం కూడా అన్ని విషయాలు సక్సెస్ అవుతాం. మన ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. నన్ను గణపరచు వాడిని నేను కూడా గణపరుస్తాను అంటాడు. ఆటోమేటికల్లీ నువ్వు దేవుని గణపరిచినప్పుడు నిన్ను కూడా ప్రజలు గుర్తిస్తారు. విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుడ్. ఒక్కొక్కరు తనకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా వ్యక్తపరుస్తున్నారు టెక్స్ట్ బాక్స్లో. ప్రైజ్ గాడ్. ఇప్పుడు మనం చూస్తే ప్రభు సన్నిధిలో అర్థం చేసుకోవడానికి, మన ముందు ఎంత యుద్ధం ఉందని కాదు, అక్కడ మన ముందు ఎంత స్కోర్ ఉందని కూడా ఆ వ్యక్తి చూడలేదు. తనకున్న మెంటాలిటీని బట్టి తను చెప్తాడు, నా ముందు ఎంత స్కోర్ ఉందని కాదు, నాకు ఒక నిరీక్షణ ఉంది, నా బలం నేనే అని మాట్లాడతాడు. అక్కడ మన బలం మనం కాదు, కానీ మన బలం క్రీస్తు అని మనం మాట్లాడాలి. ఎందుకంటే నీ కొరకు నేను కొన్నాడు ఆయన, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీలో నివసిస్తున్నాడు ఆయన. మన సామర్థ్యం కాదు ఆయన. ధోని అయినా కూడా ఆడినప్పుడు కొన్నిసార్లు ఓడిపోతాడేమో, కానీ దేవునికి ప్లేస్ ఇస్తే నువ్వు ఎప్పుడు కూడా ఓడిపోవు, గుర్తుపెట్టుకోవాలి. నా ఫేవరెట్ అయినా కూడా నేను మాట్లాడుతున్నాను. ధోని అయినా కూడా సమ్ టైమ్స్ ఓడిపోతాడేమో, కానీ క్రీస్తు నువ్వు అలో చేస్తే నీ ద్వారా నువ్వు ఎప్పుడు కూడా ఓడిపోవు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు కూడా అది నాట్ ఓన్లీ వన్ థింగ్, ప్రతి విషయంలో కూడా, అన్ని విషయాల్లో కూడా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. సమస్తమునకు మించినటువంటి దేవుని యొక్క జ్ఞానం, అన్ని విషయాల్లో కూడా విక్టరీ మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకమును జయించినటువంటి విజయము మన విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ ఆ యొక్క విశ్వాసం మనకి ఇచ్చాడు. ఆల్రెడీ ఆయన జయించాడు. ఆ విక్టరీ ఆల్రెడీ దేవుడు చేసి ఉంటున్నాడు. మనం వాటిని చూడాలి, అంతే. మనం చూడాలి, మనం గ్రహించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కూడా, కొంతమంది ఉంటారు, కొంతమంది చెప్పకూడదు కానీ ఇలా చెప్పాల్సింది వస్తుంది. కొంతమందికి సీరియల్స్ అంటే ఎంత పిచ్చి అంటే, ఈవెన్ దో నామకార్థంగా ఉన్న చర్చికి వెళ్ళేటువంటి వారు కూడా, ఒకవేళ అది ఏదైనా కూడా ఆ ఎపిసోడ్ మిస్ అయిపోతే తిరిగి దాన్ని ఏంటంటే ఇప్పుడు అంతా కూడా ఫ్యాషన్ అయిపోయింది. యూట్యూబ్లోకి వెళ్ళిపోయి లాస్ట్ ఎపిసోడ్, బిఫోర్ ఎపిసోడ్,
ఇలా తీసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూస్తూ ఉంటారు. నేను గమనించాను అనేక మంది నామకార్థమైనటువంటి క్రైస్తవుల్ని. నేను చూసిందే మాట్లాడుతున్నాను. అమ్మ అదే సమయం వాక్యానికి ఇవ్వచ్చు కదా! అదే సమయం వాక్యం చదవచ్చు కదా! ఇంకా కొంతమంది కూర్చొని మాట్లాడుతుంటారు. నేను నిజంగా జరిగిందనుకున్నాను కొన్ని సందర్భాల్లో. అక్క ఏమైంది తెలుసా అని మాట్లాడతారు. ఇలా స్టార్ట్ చేస్తారు. ఎక్కడి వరకు వెళ్తుందో తెలీదు. నేనేమో నిజంగా వీళ్ళ లైఫ్‌లో జరిగినట్టు మాట్లాడుకుంటున్నారేమో అనుకుంటా. లాస్ట్‌కి తెలిసింది సీరియల్‌లో అని. చూడు మనిషి ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారు. అర్థం చేసుకో అని చెప్తున్నా. హస్బెండ్ డ్యూటీకెళ్ళేసి ఇంటికొచ్చాడు. వైఫ్ ఏమో టీవీ ముందర కూర్చొని ఏడుస్తుందంట. టీవీలో ఆమె ఏడుస్తుంది. ఏదో ఒకటి వచ్చి. ఈమె కూడా ఏం చేస్తుందంటే ఏడుస్తుంది. అక్కడున్న ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ కూడా ఈమెలో జరుగుతున్నాయి. ఒకసారి ఈ మాటలను అర్థం చేసుకోండి ఈ మాట తెలియజేస్తున్న విషయాన్ని. టీవీలో ఏదైతే వస్తుందో ఈమె జీవితంలో కూడా అదే జరుగుతుంది. అక్కడేమో వాళ్ళు ఏం చేస్తున్నారు? యాక్షన్ చేస్తున్నారు. ఏమంటారు గ్లిజరాలా ఏదో సంథింగ్ చేసుకుంటారు కదా! అది వేసుకొని ఏం చేస్తున్నారు? ఊరికే ఏడుస్తున్నారు అని. కన్నీరు వస్తున్నాయి వాళ్ళకి. ఇక్కడేమో రియల్ లైఫ్‌లో కన్నీరు వస్తున్నాయి. అక్కడేమో వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు. ఇక్కడేమో రియల్ అవుతుంది. ఎందుకు సినిమాలు చూడకూడదంటే ఇదే కారణం. సినిమాలలో ఏం చేస్తారు? అదంతా కూడా సినిమా. అవన్నీ కూడా మళ్ళీ వేరే అవుతుంది టాపిక్. నిజం కానిదే సినిమా. అవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? నిత్యత్వములో మనిషి ఏం చేస్తున్నాడు? దాన్ని నిజం చేసుకుంటున్నాడు. రకరకాలుగా ఉంటది ఉన్నటువంటి విధానం బట్టి. బ్రదర్ మేము మంచినే తీసుకుంటాం బ్రదర్. నెవర్. మానవుని యొక్క హృదయం ఎప్పుడు కూడా మొట్టమొదటిగా మంచిని కోరుకోదు. మనిషి నైజం బట్టి చెప్తున్నా. స్పిరిచువల్‌గా మాట్లాడలేదు నేను. ఫస్ట్ చెడునే క్యాచ్ చేస్తది. దాన్ని అవలంబించుకుంటది. కాబట్టి అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. బైబిల్‌లో ఎక్కడుంది బ్రదర్ సినిమాలు చూడొద్దని? నేను సినిమాలు చూడను. సీరియల్ ఒకటే చూస్తా అని చాలామంది వాదించారు నాతో. ఏ రాయి అయితే నేను పళ్ళు రాలగొట్టుకున్నానికి అని చెప్పాను నేను. యెస్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చిన్న రాయి అయినా పర్లేదు, పెద్ద రాయిని కూడా పర్లేదు దెబ్బ తగలడానికి. ఏదైనా కూడా దెబ్బ తగులుతది. పెద్ద బండరాయి తీసుకున్నా ఒకటే, చిన్న రాయి తీసుకున్నా ఒకటే, 2 రాళ్ళు తీసుకున్నా కూడా దెబ్బ తగులుతది కదా! సినిమా చూస్తే ఏంటి? సీరియల్ చూస్తే ఏంటి? అల్లరితో కూడిన ఆటపాటలు ఏది కూడా మన లైఫ్‌లో జరగకూడదని వాక్యంలో ఉంది. కాబట్టి అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. భర్త వచ్చాడు, ఈమె ఏడుస్తుంది టీవీ ముందర కూర్చొని. వచ్చాడు, స్నానం చేశాడు, తిన్నాడు, పడుకొని నిద్రపోయాడు. సీరియల్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తుంది మా భర్త ఇంకా రాలేదని బయట కూర్చొని. బెడ్రూమ్‌లో వచ్చి చూస్తే భర్త నిద్రపోతున్నాడు. ఎలాంటి జీవితం ఇది? ఇంకా కొంతమంది ఉంటారు. దయచేసి తెలియజేస్తున్నాను అర్థం చేసుకోవడానికి. నా రూమ్‌మేట్స్ ఉంటారు సమ్‌టైమ్స్ ఈవెన్ దో స్టిల్ ఇప్పుడు కూడా. అవి పెట్టుకుంటారు ఏవో ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఏదేదో పెట్టుకుంటారు. ఇంకా వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు ఇంకా. ఆహాహాహా! గట్టిగా నవ్వుకుంటుంటారు ఆళ్ళు. ఆ స్క్రీన్ ఆగిపోతే ఏమైతది? మళ్ళీ మామూలే. ఎందుకు ఆ నేమ్స్ అన్ని కూడా చెప్పడము మనకు. నువ్వు చూస్తావన్నా అంటారు మళ్ళీ. నేను చూడనులేండి. కదా! ప్రోగ్రామ్స్ అన్నీ ఇష్టం వచ్చినట్టు ఏవేవో ఇంకా. కార్టూన్స్ అంట, అవంట, ఇవంట ఏవో పెట్టుకొని చూస్తా ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. చూస్తున్నా. మనం ఏదైతే చూస్తున్నామో అది నీలో క్రియ జరుగుతూ ఉంటున్నది. అర్థం చేసుకుందాం. అక్కడ ఏదైతే చూస్తున్నావు అక్కడ నవ్వుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ నవ్వుతున్నావు. అక్కడ ఏడుస్తుంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు నవ్వుతున్నావు. క్రీస్తుని కూడా నువ్వు చూసినప్పుడు దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అదే నీ జీవితంలో జరుగుతది. ప్రైజ్ గాడ్. ఆయన వైపు చూసే వారంగా మనం ఉండాలి. ఆయన వైపు ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనం గ్రహిస్తా ఉంటాం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో నేను చెప్పాను. ఏంటి అలా అంటారు నాతో ఫ్రెండ్స్ అందరు కూడా. ఏంటి ఎప్పుడు వాక్యం అంటావు, దేవుడు అంటావు, నీకేం పిచ్చా అసలుకి? ఏంటి ఎప్పుడు కూడా ఏదో అసలుకి మనుషుల్లో కలవవు నువ్వు అసలుకి. సినిమాకు రావు, లేకుంటే బయటికి రావు, పార్టీలకు రావు, ఫంక్షన్స్‌కి రావు. ఇష్టం వచ్చినట్లు ఉంటావు నువ్వు. ఏంటి నీ సంతోషము? అని అలా చెప్పాను. నీ చేతిలో నా మొబైల్‌లో అక్కడ నువ్వు చూస్తున్న ప్రోగ్రామ్ బట్టి నువ్వు ఇప్పుడు సంతోషిస్తావు. అది ఆగిపోయిన తర్వాత నీలో సంతోషం ఆగిపోతది. నాలో ఎప్పుడు సంతోషం ఆగిపోదని చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది లోకం ఇచ్చే సంతోషం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుడిచ్చేటువంటి సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోక సంతోషం ఒక సమయంలో ఆగిపోతది కానీ దేవుడిచ్చినటువంటి సంతోషం ఎప్పుడు కూడా ఆగిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే చెప్తుంటున్నాను. మనం చూసే ప్రతిదీ, మనం చేసే ప్రతిదీ, మనం ఆలోచించే ప్రతిదీ, మనం ఏం చేసినా, భోజనం చేసినా, పానం చేసినా, మరి ఏం చేసినా కూడా ఎక్కడికెళ్ళినా కూడా ఆయనకు మహిమ రావాలి. ఆయన మనలో నుండి పని చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. తనంతట తను ఏది కూడా చేయలేడు. నీవు ఆయన కొరకు నిలబడితే నీ ద్వారానే ఆయన చేస్తాడు.
గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. సో చర్చ్ డెవలప్ అవ్వలేదంటే దానికి కారణం సేవకుడు కాదు. చర్చి దానంతకు అదే ఎస్టాబ్లిష్ అవ్వదు. గోడలు దానంతకు అదే ఎదిగిపోవు. లేకుంటే చర్చి దాంతకు ఆ ప్లేస్ దాంతకు అదే ఇంక్రీజ్ అవ్వదు. ఎలా అవుతుంది? నీ ద్వారా. నెక్స్ట్ నేను మాటను తెలియజేస్తాను, ఒక మాటను. నేను ఇక్కడ కడతానంటాడు. మనం ఇక్కడ చూస్తే 7th పాయింట్లో సంఘ నిర్మాణమే నేడు క్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి ప్రధాన పని. సంఘం కట్టడమే, సంఘం నిర్మాణమే. సంఘం ఎవరు? నీవు నేను మనమే. నీ ద్వారా సంఘం కట్టబడాలి. మత్తయి సువార్త 16:18 చెప్తాడు. అప్పుడు చెప్పినంత మాత్రాన సంఘం కట్టబడలేదు. ఎప్పుడు కట్టబడిందంటే అపోస్తలులైనటువంటి వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేసినటువంటి రీతిగా ఆయన మరణించిన తర్వాత 40 దినాలు మళ్ళీ వాళ్ళకి కనపడి 10 దినాలు వారు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు సంఘం కట్టబడింది. మత్తయి 16:18 వచ్చినప్పుడు అక్కడ చెప్పాడు, నేను సంఘాన్ని కడతానని. అక్కడ కట్టబడలేదు. ఎక్కడ కట్టబడింది? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కట్టబడింది. ఎలా కట్టబడింది? సంఘం కట్టడం ఏంటో మనం నేర్చుకున్నాం నెక్స్ట్ క్లాసెస్లో. నా బండ మీద కడతానంటాడు దేవుడు. ఎలా కడతాడు ఆయన? ఇంకొక సందర్భాల్లో ఉంటది. గాలి వీచెను, ఎలా ఇసుక మీద పునాది, బండ మీద పునాది. చెప్పండి ఎవరైనా ఒక రెఫరెన్స్ గుర్తున్న వాళ్ళు ఎవరైనా కూడా. గాలి వచ్చేను గుర్తున్న వాళ్ళు ఎవరైనా కూడా త్వరగా. ఎవరు గుర్తు లేదంటే రెఫరెన్స్ కూడా గుర్తు అవసరం లేదు. జస్ట్ ఆ సెంటెన్స్ గుర్తుంటే చెప్పండి. గాలి వీచెను, వరదలు వచ్చాను. పునాది గురించి ఒక మాట ఉంటుంది అక్కడ. అన్మ్యూట్ చేసి చెప్పండి ఎవరైనా వీలు ఉన్నట్లయితే. ఎందుకంటే ఎలా ఉంది అక్కడ పునాది? ఇసుక మీద లేదు, బండ మీదనే ఉంటుంది. మనకు శ్రమలు వస్తేనే అనగానే ఏమో పడిపోయిన స్థితిలో అంటే ఏమో ఇసుక మీద పునాది వేసుకున్నట్లు. మనం బండ మీద కట్టబడ్డామని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇసుక మీద కట్టబడితే ఏం చేస్తావు? పదే పడిపోతూ ఉంటాయి. జర్మన్ టెక్నాలజీ ఇల్లులు కట్టుకుంటారు కదా వాళ్ళు. గాలి లేకుంటే ఇవి గాలి కాదు, ఇవి ఫ్లడ్స్ వచ్చినప్పుడు, భూకంపాలు ఇవన్నీ కూడా వచ్చినప్పుడు వాళ్ళకున్న ఇండ్లు మనం ఎలా అయితే మనం నిల్చున్నటువంటి వారు అలా వంగి మనం ఎలా లేస్తామో అలా ఉంటాయి వాళ్ళ గృహాలు. ఎందుకంటే వాళ్ళకి పదే ఎక్కువ వాళ్ళకి ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. ఉన్నటువంటి భూకంపాలు వస్తుంటాయి. మనకు రిక్టార్ స్కేల్లో 7 ఎంత సంథింగ్ ఏదో నెంబరింగ్ ఉంటుంది కదా. అది వచ్చినప్పుడే భూమి అలా షేక్ అయినప్పుడే ఇంట్లో ఉన్న సామాన్లు కింద పడిపోతాయి. ఇక వాళ్ళకి ఎక్కువ జరుగుతుంటాయి ఆ ప్లేసెస్లో, కొన్ని ప్లేసెస్లో. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనము శ్రమలో వచ్చినా కూడా చెదిరిపోయేటువంటి మనం కాదు. సంఘం అంటే ఒక స్ట్రాంగ్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ ఎవరంటే నీవు నేను మనమే. ఈ బిల్డింగ్లో ఎవరు ఉంటున్నారంటే క్రీస్తు ఉంటున్నాడు. ఈ యొక్క బిల్డింగ్ ద్వారా మన ద్వారా దేవుడు ఎక్కడ మహిమ తెచ్చుకుంటున్నాడు? సంఘంలో మహిమ తెచ్చుకుంటున్నాడు. సంఘం అంటే నీవు నేను మనమే. 4 గోడలు అంటే మనం వెళ్ళే మందిరంలో మహిమ రావాలంటే ఎలా వస్తుంది? ఆ మందిరం ద్వారా కాదు, నీ ద్వారా అక్కడ మనకి మహిమ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చెప్పుకుంటూ వెళ్తే అనేక విషయాలు ఉంటున్నాయి, కానీ మనకు సమయం అయింది కాబట్టి సమయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి యొక్క మాటను బట్టి గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు మన ద్వారా వర్క్ చేస్తుంటున్నాడు. నువ్వు ఆయన కొరకు నిలబడినట్లయితే ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. నాట్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. నీకున్న సొంత బలం కాదు, నీకున్న సొంత ఆలోచనలు కాదు, నీకున్నటువంటి సొంత ఎనర్జీ కాదు, ఏది కూడా కాదు. కానీ క్రీస్తు నీలో ఉన్నప్పుడు ఆయనే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, పరిపూర్ణమైనటువంటి సమస్తం కలిగినటువంటి దేవుడు నీ ద్వారా వర్క్ చేస్తాడని గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, నా లైఫ్లో నాకు ఎదురైనటువంటి యొక్క కొన్ని చెప్తే కన్నా మీరు ఏడుస్తారు. ఎన్నో సమయాలు నేను చనిపోవాలనుకున్నాను. నాకున్నటువంటి లైఫ్ని బట్టి, నాకున్న ఆ యొక్క స్థితిని బట్టి, నాకున్న ఆ యొక్క బలహీనతలు బట్టి, ఆ రోగంని బట్టి, ఆ యొక్క ఉన్నటువంటి వ్యాధులను బట్టి. అవునా అంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈవెన్ నేను అనుకున్నాను 9th క్లాస్లో మేబీ నేను ఇంటర్మీడియట్ వరకు బ్రతుకుతానేమో, తర్వాత చనిపోతానేమో. ఎన్నో ఆలోచనలు ఉండేవి నాకు, నా సొంతంగా ఆలోచించుకున్నప్పుడు నాకున్న బలహీనతలు బట్టి. బట్ దేవుడు సమస్తమైన బలహీనతల నుంచి దేవుడు విడిపించి ఈరోజు మీ ముందు ఉంచున్నాడు. ఆ రోజు నాకు అర్థం అవ్వలేదు ఆ శ్రమలను బట్టి. ఈరోజు నేను అర్థం చేసుకున్నాను ప్రభువుని బట్టి. ఈరోజు నీకు శ్రమలు వస్తున్నాయంటే అది దేవుడు ఇచ్చాడని కాదు, కానీ ఆ శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు ప్రభు సన్నిధిని ఆనందించువాడు ఎప్పుడైతే ఉంటావో, ఆనందించువారుగా ఎప్పుడైతే ఉంటారో, దేవుడు మిమ్మల్ని ఈ టెస్ట్ అంతా కూడా బికమ్ ఏ టెస్ట్ మనీ. ఈ యొక్క ఉన్నటువంటి యొక్క ట్రబుల్స్ ఇవన్నీ ఏదైనా కూడా కావచ్చు, కానీ రానున్న దినాల్లో దేవుడు మీకు ఒక టెస్ట్ మనీ ఇస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. అలానే దేవుడు శ్రమలు అనుమతిస్తున్నాడని నేను చెప్పట్లేదు. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి శ్రమలు ఇప్పుడు ఆర్థికపరమైన శ్రమ కావచ్చు, అనారోగ్యపరమైనటువంటి శ్రమ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. ఈ పరిస్థితులన్నీ కూడా ఎప్పుడు ఇలానే ఉండవు. అందుకే మీకు ఒక మాట చదివించాను స్టార్టింగ్లో.
ఇకున్నటువంటి సృష్టి చెప్తా ఉంటున్నది. ఏందంటే ఎన్న తగినవి కావని అని మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసిన రీతిగా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలన్నీ కూడా ఎన్న తగినవి కాదు. గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని పైన ఆధారపడినప్పుడు, మన ఆలోచనలు మన సొంత జ్ఞానం కాదు కానీ దేవుని పైన ఆధారపడినప్పుడు ఆయన నీ ద్వారా పని చేస్తాడు. నీ ద్వారా ఆయనకు మహిమ రావాలి. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ప్రైజ్ గాడ్. ముందున్న సమయాన్ని లీడ్ చేస్తున్న వారికి అప్పచెప్తున్నాను. థ్యాంక్ యూ మా. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. థ్యాంక్ యూ అన్నయ్య. ఉదయకాల సమయంలో అనేక విషయాలు, సంఘం గురించినటువంటి విషయాలు మాకు తెలియజేసినందుకు. దేవుడు మనలో ఉంటున్నాడు, క్రీస్తుని మనం కలిగి ఉంటున్నాం కాబట్టి ఆయన మహిమకు నిరీక్షణ కలిగించే వారిగా మనం ఉండాలని, నిరీక్షణ కలిగి మనం ఉండాలని, ఆయనకు మహిమ తెచ్చే వారిగా మనం ఉండాలని ఉదయకాల సమయంలో ప్రభు మాకు అనేక విషయాలు పంచుకున్నారు. సో మనము ప్రభు సన్నిధిలో మన యొక్క ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. మన ఫౌండేషన్ క్రీస్తు అయి ఉంటున్నాడు అనేది ప్రభు మనకు సహాయకుడు అని మనం తెలుసుకుని ఉంటున్నాం. సో మనం ఎప్పుడు కూడా భయపడే వారిగా మనం ఉండకూడదు. మన ఫౌండేషన్ క్రీస్తు కాబట్టి. సో ప్రభు ఎన్ని శ్రమలు వచ్చినా ఏం జరిగినా కూడా మన జీవితంలో ఎటువంటి కష్టకాల సమయంలో మనం ఉన్నా కూడా ప్రభు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టరు. బికాజ్ మనం క్రీస్తుని ధరించుకొని ఉంటున్నాం. సో ఆయన ప్రతిదినం మనల్ని సంపూర్ణమైనటువంటి ఆ యొక్క అనుభవంలోకి ప్రభు మనల్ని నడిపిస్తూ ఉంటున్నారు. దినదినము వాక్యం ద్వారా ఉదక స్నానం చేయించి. సో విషయాలన్నిటినీ గుర్తు పెట్టుకుందాం. సో మనము ఎప్పుడు ప్రభుకి మహిమ తెచ్చేవారిగా మనం ఉందాం. మనం చేసే ప్రతి పనిలో, ఈవెన్ సంఘంలో కావచ్చు, సమాజంలో, వ్యక్తిగతంగా, కుటుంబంలో, ఎక్కడున్నా కూడా మనము చేసే ప్రతి పనిలో కూడా దేవుడికి మహిమ తెచ్చేవారిగా, క్రీస్తుకి మహిమ తెచ్చేవారిగా మనం ఉండాలి. సో ఇవన్నీ హోలీ స్పిరిట్ గైడెన్స్ ద్వారా మనం చేసేవారిగా మనం ఉందాం. థ్యాంక్ యూ అన్నయ్య. ఉదయకాల సమయంలో చాలా చక్కగా క్లుప్తంగా మాకు తెలియజేసిన విషయాలను బట్టి, అందుని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ఇట్టబడిన వాక్యం నిమిత్తమే ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, సజీవుడా, జీవం కలిగిన వాడా, ఈ ఘనమైన శ్రేష్టమైన అతి ఉన్నతమైన నామానికి లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రములయ్యా తండ్రి. ఈ దినం నాకు గతించిన వారు ఎందరో ఉన్నారు తండ్రి దేవా. అట్టి రీతిలో అట్టి జాబితాలో ఉంచుకున్న తండ్రి దేవా, సజీవుడమైన మా గొప్ప దేవా, నీ యొక్క సజీవమైన రెక్కల కింద ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతూ వస్తున్నాని ఎనలేని కృప కొరకే, ప్రేమ కొరకే స్థుతులు స్తోత్రములయ్యా తండ్రి. రేయి మొదటి జామున లేచి నీ యొక్క ముఖ దర్శనం చేసుకున్నటకు తండ్రి దేవా, అలానే నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని వినుటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచిన తరుణాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రములయ్యా తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి అయ్యా తండ్రి దేవా. ఎందరైతే ఎంతో ఆశతో నిన్ను ఆరాధించాలని, నీ యొక్క వాక్యాన్ని వినాలని ఎంతో ఆశతో వచ్చారు తండ్రి దేవా, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచి మా గొప్ప దేవా, నీకే స్థుతులు స్తోత్రములయ్యా. ప్రతి ఒక్క ప్రాణాన్ని తృప్తిపరిచి నీ యొక్క వాక్యం కొరకు ఇంకాను ఆసక్తి కలగజేయవలసిందిగా ప్రాధాయపడుతున్నామయ్యా తండ్రి దేవా. అలానే నీ యొక్క వాక్యాన్ని అందించిన అన్నిటి కూడా నీ యొక్క పరిశుద్ధాత్మను ఇంకా దయచేసి తండ్రి దేవా, నీ యొక్క సేవకు బహుగా వాడుకోనమని ప్రాధాయపడుతున్నామయ్యా తండ్రి దేవా. అలానే మంచి ఆరోగ్యం దయఫలింప చేయమని వేడుకుంటున్నామయ్యా తండ్రి దేవా. అలానే మీటికి రాని ప్రతి ఒక్క బిడ్డను కూడా దయచేసి క్షమించి మరలా వాళ్ళు రేపు మాకంటే ముందుగా వచ్చి మీ యొక్క వాక్యం వినటకు, మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు ముందు ఉండలాగిన ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని ప్రేరేపింపవలసిందిగా వేడుకుంటున్నామయ్యా తండ్రి దేవా. అలానే వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి అయ్యా. విన్న వాక్యం వాళ్ళ హృదయంలో ఫలించి అభివృద్ధి పొందలాగిన ప్రతి ఒక్క బిడ్డను తీర్చిదిద్దండి అయ్యా. విన్న వాక్యం వాళ్ళ హృదయంలో ఫలించి తండ్రి దేవా, 30 100 ఫలించలాగిన కృప చూపించండి అయ్యా. వాళ్ళ హృదయంలో ఉన్న వాక్యం తండ్రి దేవా ఇతరులకు కూడా వెళ్ళి చెప్పలాగిన ప్రతి ఒక్క బిడ్డకు కావాల్సిన జ్ఞానాన్ని మీరే ప్రసాదించమని వేడుకుంటున్నామయ్యా తండ్రి దేవా. తండ్రి రాని బిడ్డలు కూడా దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. వాళ్ళకు కూడా ఈ యొక్క వాక్యం వినటకు కృపను దయచేయవలసిందిగా వేడుకుంటున్నామయ్యా. ఇప్పటి వరకు విన్న వాక్యం మా అందరి హృదయంలో ఫలించి మేము అభివృద్ధి పొంది తండ్రి దేవా, నీ యొక్క సత్య మార్గాన్ని అందరికీ తెలియజేయవారిలాగా ప్రతి ఒక్క బిడ్డను తీర్చిదిద్దాల్సిందిగా వేడుకుంటున్నామయ్యా. నీ యొక్క ప్రత్యక్షత తండ్రి దేవా, నీ యొక్క ప్రత్యక్షతకు అయ్యా ఎదుర్కొనేటకు మేము ఎలా అయితే సిద్ధపడాలో, ఎలా అయితే ఉండి నీ యొక్క ప్రత్యక్షత కొరకు సిద్ధపడాలో
అన్నయ్య ద్వారా మాట్లాడుతూ వస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రం తండ్రి దేవా. తండ్రి నీ చిత్తం అయితే తండ్రి దేవా మరి ఒకసారి మేమందరం ఏకంగా కూడుకొని మరలా నీ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని వినటకు మా అందరికి కృప చూపించమని ఒక చిన్ని విజ్ఞాపన ప్రార్థన నీ పాదచెంత ధూపం వల్ల చేర్చుకోమని త్వరలో రానయ్యన్న మా ప్రియ రక్షకుడైన నజరేయుడైన క్రీస్తు నామమున ఈ చిన్ని విజ్ఞాపన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 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 మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసము ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిని చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, వాక్యం అంగీకరించిన ప్రతి ఒక్కరికి, ఇదిగో ప్రభా ఎవరైతే వారి ద్వారా మహిమ రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.